ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ సుదీర్ఘమైనటువంటి దివ్య జ్ఞాన యజ్ఞ రసార్థులైనటువంటి మన ప్రియతములు, ఆప్తులు, ఆత్మీయులైనటువంటి శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారికి, వారి సత్యమణి శ్రీమతి ఎం వరలక్ష్మి గారికి మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఈ గ్రూపుని చక్కగా క్రమశిక్షణగా వస్తూ దీని యొక్క ఆలన పాలనకి దోహదం చేస్తున్నటువంటి సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు స్వామి యొక్క దివ్యానుగ్రహంతో శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదికలో భాగంగా ఇప్పుడు మనం భజన్ ట్యూటర్ నిర్వహించుకున్నాము. ఆ నిర్వహణకర్త అయినటువంటి డికే అప్పలాచార్యులు గారికి కూడా మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే 12 మంది అభ్యాసకులు ఈరోజు చక్కగా నేర్చుకున్నారు, వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇక నెక్స్ట్ కార్యక్రమంలోకి వస్తే, ఇప్పుడు ఆత్మారామం అనే గ్రంథపట్నం ధారావాహికంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు గ్రంథపట్నకర్త మన ఆత్మీయులు, ఆదర్శ ఉపాధ్యాయులు అయినటువంటి శ్రీ లింగం సూర్యప్రకాశరావు గారు, సాయిరాం నుదువిడి వారు చక్కగా ఆత్మారామం యొక్క విశేషాలు తెలియజేస్తారు. ఆ తర్వాత ప్రతి గురువారం ధారావాహికంగా జరుగుతున్నటువంటి సత్యసాయి వాహినిలో భాగంగా ఈరోజు 21వ ఎపిసోడ్ ముఖ్యోద్దేశము అనేటువంటి దాని మీద పి కోటేశ్వరరావు, సాయిరాం హైదరాబాద్ వారు వివరణ ఇస్తారు. ఈ 2 కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత సమయాన్ని బట్టి గురువు గారి యొక్క సత్సంగం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా శ్రీ లింగం సూర్యప్రకాశరావు గారు, సాయిరాం నూజివీడి వారిని ఆత్మారామం గ్రంథపట్నం చేయవలసిందిగా కోరుతూ, ఓం శ్రీ సాయిరాం, జై జై సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములు సమర్పించుకుంటూ, గురువు గారి దంపతులిద్దరికి కూడాను నా నమస్సుమాంజలు. మరియు రెండవసారి ఈ ఆత్మారామం చదివే అవకాశం కల్పించినందుకు మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజసులు తెలుపుకుంటున్నాను. ఈరోజు 235వ పేజీ 2వ పేరా చదువుతున్నాం. నిన్నటి రోజున కోటేశ్వరరావు సాయిరాం గారు చెప్పిన దాంట్లో చివరిలో నిప్పు అనేక రకములైనప్పటికీ కూడా ఒక నిప్పే అనేక రూపాలుగా కనపడుతుంది, నిప్పు ఒకటే రూపములు అనేకము, అలాగే బ్రహ్మతత్వం ఒకటే, జగత్తు అనేక రూపములు అని స్వామి చెప్పిన దానిని చక్కగా విశదీకరింపజేశారు. ఈరోజు దీనిని పురస్కరించుకునియే అనగా నిప్పు ఒకటైనప్పటికీ రూపములు అనేకమని, అలాగే పరబ్రహ్మ ఒకటే అయినప్పటికీ జగత్ అనేక రూపములని పురస్కరించుకొని వేదాంతమునందు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని అన్నారు. అనగా ఇది పూర్ణమే, అది పూర్ణమే. పూర్ణము నుంచి పూర్ణము తీసినప్పుడు మిగిలినటువంటిది కూడాను పూర్ణముగానే గోచరిస్తున్నది. ఈ శ్లోకానికి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అనే దానికి చాలాసార్లు చాలా చోట్ల వివరణలు విన్నాము. కానీ స్వామి ఇచ్చినటువంటి ఇక్కడ ఉదాహరణ అత్యద్భుతంగా మనకు అర్థమయ్యేటట్లు ఉన్నదండి. మనం ఒక కొట్టుకు పోయాము, ఉదాహరణ చెప్తున్నారు. మనం ఒక కొట్టుకు పోయాము, 1 కిలో బెల్లము తీసుకోవాలని ఆశించాము. పెద్ద ముద్దగా ఉన్నటువంటి బెల్లమునందు కొంతవరకు తుంచి 1 కిలోగా తూకమేసి ఆ వర్తకుడు మనకు అందించాడు. పెద్ద ముద్దగా ఉన్న బెల్లమునందున్న తీపికి మనము తీసుకున్న కిలో తీపికి ఏమాత్రము వ్యత్యాసము లేదు. ప్రమాణములు మాత్రమే వ్యత్యాసముగా ఉండవచ్చు. ఇంటికి తీసుకొని వచ్చి అందులో కొంచెం మొక్కను తీసుకొని నీళ్లలో కలుపుకొని మనము పానకముగా చేసుకొని త్రాగుచున్నాము. ఆ కొంచెం మొక్కను నీళ్లలో వేసుకున్నప్పుడు కూడాను తీపిలో ఏమాత్రము వ్యత్యాసము కాలేదు. పెద్ద బుట్ట బెల్లము, కిలో బెల్లము, చిన్న మొక్క, ఈ మూడింటిలోనూ ప్రమాణములు వ్యత్యాసంగా గోచరిస్తున్నాయి. కానీ దాని రుచి మాత్రం ఏమాత్రం మారలేదు.
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణము నుంచి పూర్ణం తీసిన తరువాత మిగిలేది పూర్ణమే. వచ్చినది పూర్ణమే, అనుభవించినది పూర్ణమే, సర్వము పూర్ణమయమే. ఇక్కడ మన యొక్క జీవితంలో కూడా దీన్ని మనం అన్వయించుకోవటం కాదు, జరిగేదే పరమాత్మ నుంచే. పరమాత్మ పూర్ణం, అందులో నుంచి మనం విడిపోయి యువతలకు వస్తున్నాం. మనము పూర్ణమే, అక్కడ మిగిలింది పూర్ణమే, మరల మనము కలిసేది కూడా పూర్ణములోనే. కనుక మానవుని యొక్క అంశములన్నీ కూడాను దైవాంశములుగానే నిరూపిస్తూ వచ్చింది రామాయణము. మానవుని యొక్క అంశములు, ఈ అంశములు అన్నప్పుడు మన శరీరములో జరిగేటువంటి క్రియలన్నీ కూడా నాడీ వ్యవస్థ గాని, జీర్ణ వ్యవస్థ గాని, అలాగే ఈ ఆ అన్ని జరిగే క్రియలన్నీ కూడా, ఈ అంశములన్నీ కూడా నిరూపిస్తూ వచ్చింది దైవాంశములు అని. మానవులో జరిగేవన్నీ కూడా దైవాంశములు. శ్వాస దైవాంశము, జీర్ణక్రియ దైవాంశము, నాడీ వ్యవస్థ పనిచేయటం దైవాంశము, చూపు దైవము, శ్రవణము దైవము, శబ్దము మాట దైవము. ఇలా ప్రతి ఒక్కటి కూడా దైవాంశములే ఉన్నాయి మనలో అని రామాయణము నిరూపిస్తోంది. దీనినే ఉపనిషత్తులు ఈశావాస్యమిదం సర్వం అని బోధించినవి. రామాయణమునందున్న నిజతత్వాన్ని విశ్వామిత్రుడు శక్తిమయమైన సీతగను, ఆత్మమయుడైన రాముడుగను, సీతారాముల కళ్యాణము మన జీవితము యొక్క కళ్యాణముగానే భావించటానికి ఆదర్శముగా తన జీవితాన్ని అందించాడు. శక్తి సీత, రాముడు ఆత్మ, వీరి కలయిక సీతారాముల కళ్యాణము. ఇది మన జీవితానికి ఆదర్శముగా అందించాడు అని విశ్వామిత్రుడు చేసినటువంటిది. సుఖదుఖములు సంయోగ వియోగముల యొక్క లక్షణములనియు, అవి వాటి ప్రతిబింబములనియు నిరూపించాడు విశ్వామిత్రుడు. సుఖదుఖాలు సంయోగ వియోగముల యొక్క లక్షణములు. మనం కోరుకున్నది లభించితే సంయోగం, కోరుకున్నది లభించకపోతే వియోగం. మొదటి సంయోగానికి సుఖం, తర్వాత వియోగానికి దుఃఖం. అవి వాటి ప్రతిబింబములు. సంయోగ వియోగముల యొక్క ప్రతిబింబములు సుఖదుఖములు. సంయోగ వియోగముల సంయుక్త తత్వమే ఆత్మతత్వం అని కూడా ప్రబోధించింది రామాయణము. ఈ సంయోగ వియోగములు, ఈ రెండిటి యొక్క కలయికయే ఆత్మతత్వము. విశ్వామిత్రుడు తాటకి వధన చేయించే నిమిత్తమై శ్రీరామ లక్ష్మణులను గొనిపోయే సమయము లోపల నిర్మానుష్యమైన ఆ అరణ్యమందు మధ్య మార్గములో చెవులకు ఇంపైన ఒక పెద్ద శబ్దము వినబడింది. రామచంద్రుడు, స్వామి, ఈ సుస్వరమైనటువంటి శబ్దము ఎక్కడి నుంచి వచ్చుచున్నదో బోధించండి అని కోరాడు. అప్పుడు విశ్వామిత్రుడు, నాయన, హిమాలయ పర్వతములలో కైలాసం అనే పర్వతం ఉన్నది. ఆ పర్వతము లోపల మానస సరోవరం అనేటువంటిది ఒకటి ప్రవహిస్తుంటాది. ఆ మానస సరోవరము నుంచి వచ్చిన ప్రవాహమే సరయూ నది అని చెప్పాడు. మీ సూర్యవంశమునకు చెందిన భగీరథుడును రాజు ఆకాశగంగను క్రిందికి తీసుకుని వచ్చాడు. ఈ సరయూ నది గంగలో కలిసినది. ఆ నదుల యొక్క సంయోగమే ఈ సుశబ్దమునకు మూల కారణము అన్నాడు విశ్వామిత్రుడు. దీని ఆధ్యాత్మికంగా స్వామి చెప్తున్నారు ఇక్కడ దీనికి ఆధ్యాత్మికమైన చక్కని అంతరార్థమును కూడాను నిరూపిస్తూ వచ్చాడు. కైలాసం అనేది మన యొక్క నిర్మల చిత్తముగానే నిరూపించాడు. మన చిత్తము కైలాసం. ఎటువంటిది? నిర్మలమైనటువంటి చిత్తము కైలాసం. మన మనస్సునే మానస సరోవరంగా నిరూపిస్తూ వచ్చాడు. చిత్తము నిర్మలమైనప్పుడు మనస్సు కూడా మానస సరోవరం వలె చక్కనైనది. నిశ్చల నిర్మలమైనటువంటి చిత్తములోని పవిత్ర భావములే సరయూ నదిగా తీసుకున్నాడు. ఈ భావములు ఒక విధమైన పవిత్ర ఛందస్సుతో బయటికి వచ్చుచున్నట్టుగా తాను నిరూపించాడు.
ఈ మానస సరోవరము నుంచి వచ్చిన సరయూ నది వంటి పవిత్ర భావములు సూర్యనాళముల యందు చేరినప్పుడు అక్కడ ఓం అనే శబ్దము ప్రారంభమైంది. అది ఈ సరయూ నదికి తగినటువంటి అంతరార్థము అన్నాడు. ఇక్కడ మనకి మన యొక్క చిత్తము ద్వారా మనస్సు పవిత్రమై నిర్మలమైనటువంటి చిత్తము నుంచి బయటకు వచ్చినటువంటి ఈ మనస్సు ద్వారా వచ్చేటువంటి ఆలోచనలు పవిత్రమైనప్పుడు మనలో ఈ ఓంకారం అనేటువంటి శబ్దము హృదయం నుంచి ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైనటువంటి ప్రణవనాదము ప్రతి మానవ హృదయం నందు కూడాను ఉద్భవించుతున్నది. శబ్దము యొక్క ప్రతిబింబమే పవిత్రమైన మీ హృదయనాదమునకు మూల కారణము అన్నాడు. నిర్మలమైనటువంటి ప్రదేశమునందు మాత్రమే ఈ ప్రణవ శబ్దాన్ని నీవు వినగలవు అన్నాడు. కనుకనే ఆనాటి మహనీయులు లోకమును విడిచి, గ్రామమును విడిచి పట్టణములకు దూరమై ఒక నిశ్చల నిర్మలమైనటువంటి అరణ్యమునందు తాము ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అనుభవిస్తూ అచట ఈ ప్రణవనాదాన్ని నిశ్శబ్దములో ఉన్నటువంటి శబ్దంగా వారు అనుభవిస్తూ వచ్చారు మహర్షులు. మనము కేవలము శబ్దమే పరబ్రహ్మ స్వరూపమని భావిస్తున్నాము. అనగా ఓంకారమును ప్రణవం చెప్పుకుంటున్నాం, అదే శబ్ద బ్రహ్మం అని భావిస్తున్నాం. కానీ అది సరి అయినది కాదు. అది ప్రతిబింబ శబ్దమే. నిశ్శబ్దములో ఉన్నటువంటి శబ్దమే ఈ ప్రణవనాదము. ధ్యానము ద్వారా, యోగము ద్వారా, సాధన ద్వారా నిశ్శబ్దములో ఉన్నటువంటి శబ్దాన్ని గ్రహించడానికి వీలవుతుంది. కాబట్టి ఈ ఓం అనేదేమో ప్రతిబింబం అని చెప్తూ నిశ్శబ్దములో ఉన్నటువంటి శబ్దమే ప్రణవనాదము అని తెలియజేస్తున్నారు. వారు ఇంకా కొంత దూరం పోయిన తర్వాత ఒక విధమైనటువంటి వికార శబ్దము వినిపించింది. ఆ శబ్దము చాలా భయంకరంగా ఉంటుండినది. ఆ శబ్దము కూడాను ఏమని రాముడు విశ్వామిత్రుడిని ప్రశ్నించాడు. అప్పుడు అతడు ఇట్లు చెప్పాడు, అది తాటకి అను యక్షిణి యొక్క శబ్దము. దానిని వధించు నిమిత్తమే మిమ్మల్ని ఎచుటకు గొనివచ్చి తిని. అది మహాఘోరమైన కృత్యములు ఆచరిస్తూ మానవుని యొక్క దేహాలను భక్షిస్తున్నది అని రామునకు తెలిపాడు విశ్వామిత్రుడు. రాముడు సర్వధర్మములను గుర్తించినవాడు, సర్వశాస్త్రముల సారాన్ని గ్రహించినటువంటి వాడు కనుక విశ్వామిత్రుని అడుగుతున్నారు, స్వామి, యక్షిణి అనునది మనస్సు పైన పరిణామము చెందిస్తుందే తప్ప దేహముల పైన ఏమాత్రము కూడాను దాని ప్రభావము చల్లదు. కనుక అది యక్షిణి కాదు, అది ఏదో ఒక రాక్షసిగా ఉండవచ్చును అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు దాని కథను ఇట్లు చెబుతూ వచ్చాడు. ఈ కథ ఇదివరకు నాకైతే తెలియదు. ఇక్కడ ఈ తాటకిని యొక్క పూర్వ చరిత్రను చెప్తున్నారు. సుకేతుడు అనే ఒక యక్షుడు బిడ్డలు లేకపోవడం చేత పరమాత్మను గురించి ప్రార్థిస్తూ వచ్చాడు. అప్పుడు పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి పరమాత్మ అతనికి కుమారుణ్ణి ఇవ్వటానికి ఇష్టపడక మహాబలవంతురాలైన కుమార్తెను అందించాడు సుకేతుడికి. ఆ బిడ్డ పేరే తాటకి. అది సుందుడు అనే వాణిని పెండ్లి చేసుకున్నది. అతనిని పెండ్లి చేసుకున్న తరువాత సుబాహుడు, మారీచుడు అను ఇద్దరు బిడ్డలు పుట్టారు తాటకి. కొన్ని సంవత్సరములు గడిచిన తరువాత సుందుడు గతించినాడు. తాటకి భర్త వియోగమును భరించుకొనలేక ఒకవైపున తన యొక్క తాపమును ఏమాత్రమును చల్లార్చుకొనుటకు వీలుగాక అమితమైన ఉద్రేకము చేత కోపమును, ఒక విధమైన అసూయను పెంచుకుంటూ క్రమక్రమేణా కొడుకుల బలమును చూచుకొని ఋషుల పైన కూడాను దండెత్తుటకు ప్రారంభించింది. అగస్త్య మహర్షి ఈమె ప్రవర్తనను చూచి, నీవు రాక్షసిగా సంచరింతువుగాక, రాక్షస స్వరూపమును ధరింతువుగాక అని శాపమిచ్చాడు అగస్త్య మహర్షి. కనుక రామ, తాటకి పూర్వము యక్షిణియే, అప్పుడు అది మనుషులను బాధించేది కాదు. ఇప్పుడు అగస్త్యుని శాపము వల్ల రాక్షసిగా మారి తన ప్రభావమును మనుష్యుల మీదను ఋషుల మీదను కూడా చూపుతున్నది అని తెలిపాడు విశ్వామిత్రుడు. ఏతావాత దీని అంతరార్థమును
మనము విచారించుకున్నప్పుడు ఈ తాటకి కథలకి మన జీవితానికి అన్ సంబంధం ఉన్నదని చెప్తున్నాడు. దీని అంతరార్థం మనం విచారించుకున్నప్పుడు మానవుని యందు ఆవిర్భవించే దుర్గుణములు అనే రాక్షసులను, మనసులపైన ప్రభావించే చెడ్డ భావములను మనము నిర్మూలము కావించవలెనని నిరూపితమవుతున్నది. కనుక ఈ తాటకి ఉన్నటువంటి లక్షణాలే మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు. పాపమనగ వేరు పరదేశమున లేదు, తాము చేయు పనుల తగిలియుండు. దేవుడనగ వేరు దేశమందున లేడు, తాము చేయు పనుల తగిలియుండు అనేటువంటి సత్యాన్ని నిరూపించాడు విశ్వామిత్రుడు. పాపం ఎక్కడో బయట నుంచి వచ్చేది కాదు, మనం చేసేటువంటి పనులకు సంబంధించే ఆ పాపం మనకు వస్తుంది. అలాగే దేవుడు అనగా వేరే చటను లేడు, మన దేహమునందే, మన పనుల యందే ఆ దైవత్వమును మనము ప్రకటింపజేసుకోవాలి. కనుక రాక్షసులన్నను, క్రూరులన్నను, అసురులన్నను ప్రత్యేకముగా మనకు బయట ప్రదేశం నందు ఉండేవారు కారు, మన హృదయమునందే ఉద్భవిస్తున్నారు. దీనిని పురస్కరించుకొనియే పాపాల పుట్టినిల్లు పావనంగా, ఈ కోపమన్న రావణుండు కోమలాంగా, ఏపు మీర 10 తలల పాపరాజు, వీని రూపుమాపి మా తాపమాపవయ్యా. మనలో ఉన్నటువంటి కోపాన్ని రావణాసుని యొక్క లక్షణాలుగా పోలుస్తూ చెప్పారు. కాబట్టి మనలో ఉన్న ఈ పాపములను పోగొట్టమని భగవంతుని ప్రార్థించుకోవాలి. అలా దేవతలు ప్రార్థించారట. మన యందున్న కోపం అనేటువంటి రావణుడు మనలో ఉన్న ప్రజ్ఞానం అనేటువంటి, విజ్ఞానం అనేటువంటి, సుజ్ఞానం అనేటువంటి సీతను అపహరించడానికి పూనుకున్నాడు. ఈ మూడు కూడా ప్రకృతి అమ్మవారు సీతాదేవి, ఈ మూడు ఉన్నాయి. అయితే వీటిని పోగొట్టేటట్లుగా అపహరించేది ఏమిటంటే కోపము. ఈ కోపం వల్ల మన ప్రజ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానం అనేవి అపహరింపబడుతున్నాయి. విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానమయమైనటువంటి స్వరూపమే సీత యొక్క తత్వము, ఈమెయే శక్తి స్వరూపము. ఇటువంటి నిర్మల, నిశ్చల, నిస్వార్థమైనటువంటి సీతతత్వాన్ని విశ్వామిత్రుడు ఆత్మస్వరూపమైన రామునికి అందించడానికి పూనుకున్నాడు. అనగా మనలో ఉన్నటువంటి ప్రకృతి రక్షణ అయినటువంటి విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములు మన అసలు స్వరూపము. ఎల్ఎస్పి గారు, సాయిరామండి. మీ తర్వాత కోటేశ్వరరావు గారు చెప్పే సత్సంగంలో సార్ విల్ నేరేట్ అబౌట్ జ్ఞానము, విజ్ఞానం, హీ విల్ నేరేట్ క్లియర్లీ, అందులో వస్తుంది. అవునండి, ఉన్నాయి. ఈ మూడింటిని కూడా ఆత్మతో అనుసంధానము చేసుకున్నప్పుడు, అంటే పరమాత్మునితో, ఈ మూడు శక్తులు కూడా అమ్మవారు ప్రకృతి లక్షణాలు. అనగా ప్రకృతి పరంగా మనము శాంతిమూర్తులమే, విజ్ఞానమూర్తులమే. ఈ కోపం అనే దాని వల్ల అవి అపహరింపబడుతున్నాయి. ఈ ఇరువురి సమావేశమే, సంయోగమే లోక కళ్యాణము అని నిరూపించబడింది రామాయణము. ఈ కళ్యాణమును చూచుటకు మనోభావములైన దైవభావములు అన్నియు ఆనందోత్సాహముతో పురికొల్పుకుంటూ పురకాంతలు అందరూ బయలుదేరి వస్తున్నారు. వీరందరూ కూడాను ప్రకృతి స్వరూపమైన సీత యొక్క తత్వాన్నంతా వర్ణిస్తూ వచ్చారు. సీత అనగా భూజాత అనే తత్వాన్ని నిరూపిస్తూ భూమి యందున్నటువంటి కళలన్నీ కూడాను వర్ణిస్తూ వచ్చారు. స్త్రీలు మించిన దిక్కుటాలు, వింతల బంగళాలు, ముత్యపు తోరణాలు, మూలల కిటికీలు, వజ్రాల తలుపులు, తాపిన నీలాలు, నీలాలు వెయ్యార్లు, నూరార్లు బజార్లు, రారే చూడగపోదాము రాముల పెండ్లి, రారే చూడగపోదాము. ఇక్కడ ఆ మిథిలా నగరాన్ని వర్ణిస్తున్నారు అనిపించింది. స్త్రీలు మించిన దిక్కుటాలు, దిక్కుటాలు అంటే అనుదిక్కులా కూడా సంపదలు,
పెంతల బంగళాలు, తోరణాలు, ముత్యాల తోరణాలు ఇలా ఎంతో అందంగా అలంకరించారు అని వారు పాడుకుంటూ వెళ్తున్నారు. అయితే ఈ సద్భావములన్నీ కూడాను ఇలాంటి రీతిగా వర్ణిస్తూ వచ్చారు. ఈ సద్భావములు అనేవి వీటితో పోల్చారట. స్త్రీలకెక్కువ భూషణాలు ముందర దర్బార్లు, సీతకు రాముడు సూత్రము కట్టుతాడు, ఇద్దరినొక్క ఈడు జోడుగా కూర్చున్నాడు. సీతకు తగువాడు శ్రీరాముడు, రారే చూడగపోదాము, రాముల పెండ్లి రారే చూడగపోదాము. మించి మగల కడ నుంచి సిగ్గున తల వంచి, వశిష్ఠు రప్పించి ఖడ్గములు తెప్పించి, గుర్రాలపై గుప్పించి ఇప్పించి మెప్పించి రప్పించుట, రారే చూడగపోదాము, రాముల పెండ్లి రారే చూడగపోదాము. ఈ విధమైనటువంటి పాటలో ఈ పదముల యొక్క అంతరార్థమును మనకి చక్కగా వివరిస్తున్నారు. అలా విచారణ చేస్తే అంతరార్థాన్నిట ప్రకృతి యొక్క సద్గుణములు, ప్రకృతి యొక్క కళలు, ప్రకృతి యొక్క సౌందర్యములు కలిగిన భూజాతైన సీత రాములను వరించుటకై వెళ్ళుచున్నది అనే అంతరార్థము చక్కగా మనకు బోధపడుతున్నది. ఈ ప్రకృతి యొక్క ఆ వివరణ అంతా కూడా, అందములంతా కూడాను అమ్మవారిదన్నాం అని, ఈ అమ్మవారు పరమాత్ముడిని వరించుటకై వెళ్ళుచున్నదనే అంతరార్థాన్ని మనకు బోధపరుస్తున్నది. అందుకని కనుక రాముల కళ్యాణం అనేటువంటిది కేవలము ఒక దశరథుని యొక్క కుమారునికి, జనకరాజు యొక్క కుమార్తెకు జరిగిన కళ్యాణం అని మాత్రము మనము భావించుకొనకూడదు. మనకు అన్వయించుకోవటానికి మన హృదయమునందు ఉండే పరిశుద్ధమైన ఆత్మభావము, నిస్సంశయమైనటువంటి చిత్తశుద్ధి అయినటువంటి జ్ఞానము, ఈ రెండిటి యొక్క సంయోగమే జీవితం యొక్క కళ్యాణముగా భావించుకుంటుండాలని ఇందులో నిరూపిస్తూ వచ్చాడు విశ్వామిత్రుడు. కాబట్టి మన జీవితంలో రామ కళ్యాణము జరగాలి అనగా ఆత్మభావము, జ్ఞానము, సంశయము లేకుండా చిత్తశుద్ధితోటి మనం ఆలోచనలు చేసినప్పుడు రామ కళ్యాణము మన జీవితంలోనే జరుగుతుంది. అంటే జీవతత్వము, పరతత్వము రెండింటి యొక్క ఏకత్వమే లగ్నము అని కూడాను చెప్పబడుతున్నది. ఇక్కడ లగ్నము గురించి వివరించారు. మన మనస్సు భగవంతుని యందు లీనమైనప్పుడు కూడాను అది లగ్నమని పిలువబడుతుంది. కాబట్టి భగవంతుణ్ణి మనం ఎప్పుడు చింతిస్తూ ఉంటామో ఆ సమయం అంతా కూడా లగ్నమే. అనేక మంది ప్రశ్నిస్తుంటారు, ఏమని, స్వామి నా మనస్సు భగవంతుని యందు లగ్నము కావటం లేదు ఎందుకు అని. ప్రకృతి యొక్క విషయమునందు కూడాను మనము చూసినప్పుడు ఒకరి బిడ్డను ఒకరి కుమారునకు ఇచ్చి పెండ్లి చేసేటటువంటి విషయములో కూడాను లగ్న పత్రిక అంటాం. అటట కూడాను లగ్నము అను పదమును ఉపయోగపెడుతూ వచ్చారు. లగ్నం అనగా కేవలము జీవాత్మ పరమాత్మల యొక్క సంయోగమే లగ్నము. లగ్నము అనే దీనికి మంచి సమయమునకు వాడేటువంటి పదం మనం. అదే జీవాత్మకు పరమాత్మల కలయిక సంయోగమునే లగ్నము అంటారా? అదే నిజమైన లగ్నము. ఇట్టి లగ్నము జరిగినటువంటి రాత్రియే జీవాత్మ పరమాత్మలకు ఏకత్వమును నిరూపిస్తూ విశ్వామిత్రుడు అంతర్ధానమయ్యాడు. కోటేశ్వరరావు మహాశయులు చెప్పాలి దీని తర్వాత. ఇది ఈ విశ్వామిత్రుడు అంతర్ధానమయ్యాడు ఆ రాత్రి అని చెప్పి ఇక్కడ రాసుకున్నాడు. ఈ లగ్నము అయ్యేంత వరకు కూడాను భగవతత్వమును అతి రహస్యముగా ఉంచుకున్నాడు విశ్వామిత్రుడు. కేవలం విశ్వామిత్రుడే కాదు, మహర్షులు అందరూ కూడాను శ్రీరామచంద్రుడు సాక్షాత్ నారాయణమూర్తి అనేటువంటి సత్యాన్ని గుర్తించి కూడా రావణ సంహార నిమిత్తమై వారు ఈ రహస్యాన్ని అతి జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. సీతా కళ్యాణం జరగక పూర్వమే, రావణుని వధ జరగక పూర్వమే ఇతడు శ్రీమన్నారాయణుడు అనేటువంటి సత్యాన్ని గుర్తించి ఉంటే సీతా కళ్యాణము జరగదు, సీతాపహరణము జరగదు, రావణుని వధ జరగదు. కనుకనే శ్రీరామచంద్రుడు తన జన్మ మొదలు రావణ సంహారం వరకును ఆదర్శమైనటువంటి మానవునిగానే తాను ప్రవర్తిస్తూ వచ్చాడు. ఈ ఒక్క వాక్యమే లోకం మొత్తాన్ని రామ రాజ్యము చేయటానికి
అలాగే ప్రతి హృదయము రామరాజ్యం అవటానికి ఈ దేవుడైనటువంటి శ్రీరామచంద్రుడు మనకు ఆదర్శంగా ఉండాలని తాను తన యొక్క అవతారమునంతా కూడా ప్రవర్తన చేసుకుంటూ వచ్చాడు. ఎక్కడ కానీ, ఏ క్షణమున కానీ, ఏ సమయమునందు కానీ తాను భగవంతుడు అనేటువంటి విషయాన్ని ప్రకటించలేదు. దైవత్వము యొక్క రహస్యము ఇలాగే ఉంటుంటాది. భగవంతుడు తాను సంకల్పించిన కార్యము సక్రమంగా నెరవేరునంత వరకు తన శక్తి సామర్థ్యాలను రహస్యంగా దాచుకోవలసి వస్తుంది. కాల కర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు స్వశక్తి లోకమునకు చాటడానికి పూనుకుంటాడు. స్వామి యొక్క అవతార ప్రకటన గుర్తొస్తుంది మనకి. ఇది చదువుతుంటే నాకైతే మాత్రం అక్కడి నుంచి ఆయన దైవత్వాన్ని లోకానికి చాటారన్నమాట. సిద్ధాశ్రమము నుంచి రామలక్ష్మణులను తీసుకొని మిథిలాపురము చేరుకున్నాడు విశ్వామిత్రుడు. అతడు జనక మహారాజు విశ్వామిత్ర మహర్షి గొప్పవాడు అనేటటువంటి విషయము తెలుసుకొని ఎవరో రాజకుమారుల చేత శివధనుస్సును భంగము కావించుటకై తీసుకుని వచ్చాడని గుర్తించుకొని చక్కగా ఒక విడిది గృహము అందించాడు. మాయామానుష విగ్రహుడైనటువంటి రామచంద్రుడు సిద్ధాశ్రమము నుంచి వచ్చినట్లుగా నటించి ఒక గది యందు చేరి కాలు మీద కాలు వేసుకొని నడిచి రావటము చేత కాళ్ళు నొప్పిగా ఉన్నట్లుగా తన 2 చేతులతోనూ ఒత్తుకుంటూ కూర్చున్నాడుట శ్రీరామచంద్రుడి గదిలో. అతనున్న గదికి 2 తలుపులు మూసుకొని కొంచెం సందు ఉండినది. త్రికాల జ్ఞాని అయిన నారద మహర్షి అక్కడికి వచ్చాడు. ఆ 2 తలుపుల సందులో నుంచి చూచాడు. చూచి అయ్యో పరమాత్మ, తమకు ఎంత కష్టము కలిగినదా అని గట్టిగా అరిచాడు. రామునకు కాలు నొప్పిగా ఉంటున్నదని, కేవలము నిరాకారమైనటువంటి వాడు, నిష్కలంకుడైనటువంటి వాడైన పరమాత్మ ఈ నరాకారమును ధరించేటప్పటికి ఇన్ని అవస్థలా అని తాను పట్టలేనటువంటి దుఃఖముతో అరిచాడు. తక్షణమే వచ్చాడు విశ్వామిత్రుడు. అయ్యా, కొంప తీస్తే గట్టిగా అరచవద్దు. శ్రీరామచంద్రుడు నారాయణమూర్తిని ఇప్పుడే నీవు తెలిపావంటే సీతా కళ్యాణం జరగదు. రావణుని వధ మనం అనుకున్నట్టు జరుగుటకు వీలు కాదు. కనుక నీవు ఈ రహస్యాన్ని ఏ విధంగానైనా దాచిపెట్టుకో అని అతి రహస్యంగా నారదునకు చెప్పాడు విశ్వామిత్రుడు. కనుకనే ముముక్షులైన ఋషులందరూ కూడాను తమ స్వార్థమనేటువంటిది ఏమీయును లేక పరార్థమనేటువంటి భావము చేత, పవిత్రమైనటువంటి చిత్తము చేత, లోక కళ్యాణము గావించే సంకల్పము చేత ఆదర్శవంతమైన జీవితాన్ని పరమాత్ముడు అందించటానికై ఇన్ని రకములైనటువంటి పన్నాగములు పన్నుతూ వచ్చారు. మనుషుల యొక్క ప్రతి పని కూడా లోక కళ్యాణముకు పనికొచ్చేటట్లుగా వారి జీవితాల్ని లోకమునకు అందించినటువంటి వారు మహర్షులందరూ కూడాను. విద్యార్థులారా, ఋషిత్వం అనగా ఈనాడు కేవలము అల్పత్వముగా భావించుకోవటము మన యొక్క అజ్ఞానము. ఈనాడు ఋషి అంటే తెలియదు, అసలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యరు. అది అల్పత్వం అనుకుంటారు. అది అజ్ఞానం వల్ల అనుకుంటున్నాం. వారి యొక్క అంతరార్థమును గుర్తించుకొనలేక, వారి పవిత్రమైన చిత్తమును అర్థము చేసుకొనలేక, మన భావములు స్వల్పము కావడం చేత పవిత్రమైనటువంటి మహనీయులను మనం హాస్యాస్పదంగా చూస్తున్నాం. ఈనాటికి కూడా లోక కళ్యాణం కోసం తపస్సు ఆచరించేటువంటి మహనీయులు, ఋషులు హిమాలయ పర్వతాలలో లోక కళ్యాణం కోసం తపస్సు ఆచరిస్తున్నారు. మన యొక్క స్థాయి నుంచి మనము చూసినప్పుడు భగవతత్వ స్వరూపులు, త్యాగులు అయిన మహర్షులు అల్పులుగా మనకు గోచరిస్తారు. వారిని గొప్పగా చూచేటువంటి గొప్పతనము, దృష్టి మన దగ్గర లేదు. మనది అల్పత్వము, మన ఆలోచన అల్పత్వము. అందువల్ల ఆ మహర్షుల యొక్క గొప్పతనం తెలుసుకోలేక వాళ్ళను కూడా మనం మన స్థాయిలో ఆలోచిస్తున్నాం. అందుకని మనకు అలా కనపడతారు. కానీ నీ తత్వము కానీ, నీ బుద్ధి యొక్క శక్తులు కానీ, నీ యొక్క ఆనందము కానీ అతి అల్పమైనటువంటివి. వ్యక్తిగతంగా ఇవన్నీ కూడా తక్కువ స్థాయిలో ఉన్నాయి. నీది నీకు గొప్పగా కనిపించవచ్చును నీ స్థాయిలో, కానీ జగత్తుకు అంతా ఇది చాలా అల్పమైనటువంటిదిగా ఉంటుంటాది. ఈశావాస్యమిదం సర్వం. నీ యొక్క దేహమునందున్న ఈశ్వరతత్వాన్ని నీవు గొప్పగా భావించి, ఇన్ని దేహములందున్న సమిష్టి ఈశ్వర తత్వము ఎంత గొప్పదో
నీవు యోచించుకోవడానికి పూనుకోవాలి. దేహాన్ని మనం అనుకున్నప్పుడు మన యొక్క తత్వం అల్పత్వముగా ఉంటుంది. అలా కాక ఈశ్వర తత్వము నాది అనుకున్నప్పుడు ప్రక్కనున్నటువంటి వారు కూడా ఈశ్వర తత్వములే అనేటువంటి తత్వాన్ని గనక ఊహించినట్లయితే అప్పుడు అలా ఊహించుకోవాలి. అది అప్పుడు నీవు గొప్పగా ఉండవచ్చు. నీ నీ స్థాయిలో నుంచి చూస్తే మాత్రం అప్పుడు గొప్పగా కనిపిస్తుంది. తాను ఈశ్వర తత్వము ఉన్నవాడను అని. అంటే మనము భగవత్ స్వరూపం అనుకున్నప్పుడు మాత్రమే మన యొక్క దృష్టి కూడా ఆ విధంగా ఉంటుంది. సముద్రమును ఒక మూల నుంచి చూసినప్పుడు అనంతమైన సముద్రంగా గోచరిస్తుంది, ఎంతో విశాలంగా. నీవు ఏరోప్లేన్ లో పైకి పోయి అక్కడ నుంచి చూచినప్పుడు ఆ సముద్రం అంతా ఒక చిన్న లేక్ గా నీకు కనిపిస్తుంది. కనుక నీవు ఉన్నత స్థాయికి పోయినప్పుడే ఈ జగత్తంతా కూడాను అత్యంత అల్పమైనటువంటిదిగా నీకు గోచరిస్తుంది. అనక ఉన్నతమైన భావము పైకి వెళ్ళినప్పుడు ఎలా సముద్రము తక్కువగా కనపడుతుందో మన భావము ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసి ఉన్నత ఆలోచనగా ఉన్నతమైనటువంటి తత్వాన్ని గనక మనం అనుకున్నట్లయితే అప్పుడు సత్యమైనటువంటి పరబ్రహ్మ తత్వము ఈ మిథ్య అయినటువంటి జగత్తులో ప్రతిబింబిస్తూ ఉండటం చేతనే ఈ జగత్తు మనకు గోచరిస్తున్నది. జగత్తులో ప్రతిబింబించేది పరమాత్మయే, బ్రహ్మతత్వమే జగత్తులో ప్రతిబింబిస్తోంది, అందువల్లనే కనపడుతోంది. ఆ పరబ్రహ్మతత్వము లేకపోతే ఈ ప్రతిబింబము జగత్తే లేదు. పాలు లేక పెరుగు కాదు, పెరుగు లేక వెన్న రాదు. కాబట్టి పాలు మూలము, తద్వా బ్రహ్మమే మూలము, జగత్తేమో ప్రతిబింబము. చెంబు బావియందు చెరువునందును కూడా పట్టినంత నీరు పట్టనింపు ప్రాప్తి ఎంతో ఫలము అంతే ఎందేగిన. సార్ ఇక్కడ కాపండి సార్, చాలు సార్ సబ్జెక్ట్ ఉంది. ఈ అవకాశం కల్పించినటువంటి మన గురువు గారు ఎమ్మెల్యన్ గారు, అలాగే ఇప్పటి వరకు విన్నటువంటి తోటి సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ప్రణామాలు అర్పిస్తూ అందరికీ సాయిరామండి. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామండి. మనం గత ఎపిసోడ్ లో ప్రార్థన అనేటువంటి దాని మీద మనం చెప్పుకున్నాం. అలాంటి దానికి సంబంధించిన ఒక ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాం. అవినయం అపహర విష్ణు శమయ మనః దమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరాత అని అసలు మనం ప్రతినిత్యం చేసుకోవాల్సినటువంటి ప్రార్థన ఇదన్నమాట. మనకు అవినయం అనేటువంటిది పోవాలి. అవినయం అపహర, నాలో ఉన్నటువంటి అంటే అవినయం ఎక్కడ వస్తుందంటే మన అంతఃకరణంలో ఒకటి ఉంది, చివరి బిట్టు అహంకారం అని. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం 4 ఉన్నాయి. ఆ 4లో చివరిది ఏమిటంటే అది అహంకారం. అది అవినయానికి సూచిక అన్నమాట. అది దాన్ని ఎప్పుడు అణిచేలాగా చూడు. శమయ మనః, నా మనస్సును నిగ్రహంగా పెట్టుకో. రకరకాలుగా పరిగెత్తుంది నా మనస్సు, కోరికలే గుర్రాలుగా పరిగెత్తున్నటువంటి నా మనస్సుని కాస్త కంట్రోల్లో పెట్టు. దమయ విషయ మృగ తృష్ణాం, ఇంద్రియాలన్నీ కూడా ఈ దశేంద్రియాలు పరిగెత్తుతున్నాయి, వాటి ఇష్టం వచ్చినట్టు వాటిని మనస్సు కంట్రోల్ చేయలేకపోతుంది. దయచేసి ఆ దశేంద్రియాలను కూడా దమయ విషయ మృగ తృష్ణాం, ఆ కోరికలైనటువంటి ఎండమామల వైపు పోకుండా చూస్తుండవు. భూతదయం విస్తారయ, చిన్న జీవులు, ఎర్ర జీవం నుంచి ఐరావతం దాకా మన చుట్టూ తిరుగుతున్నాయి కొన్ని జంతువులు. వాటి పట్ల నాకు ఒక దయను కలిగించు, భూత దయను కలిగించు. అందుకని మనం బుద్ధుడు వగైరాలు వీళ్ళందరూ కూడా దీనికి ప్రత్యేకలు అనమాట. అలాంటి భూత దయను నాకు కలిగించు. తారయ సంసార సాగరత, నేను సంసారం అనేటువంటి సాగరంలో కొట్టుమిట్టాడుతున్నాను కాబట్టి ఈ సంసారం నుంచి నేను కాపాడు అని మనం ఆ పరమాత్మకి ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ విధంగా ప్రకృష్టమైనటువంటి ప్రార్థన మన భగవంతుడికి మాత్రమే చేయాలి. లౌకికంగా ఏది అడిగినా సరే, ఏ వస్తువు మీద అడిగినా సరే, అది అర్థనే కానీ అభ్యర్థనే కానీ
ప్రార్థన కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇవాళ ముఖ్యోద్దేశము అనేటువంటి ఎపిసోడ్ లో లోకోపకారం అనగా దీనికి ప్రథమ సోపానము. ఏమిటి లోకోపకారం? అసలు భగవంతుని ఒక్కసారి మనం తలిస్తే సర్వలోక హితే రతః అంటారు ఆయన్ని. సమస్త లోకాలను సృష్టించాడు. 84 లక్షల జీవరాశులను సృష్టించాడు. ఆ జీవరాశులను సృష్టించడమే కాదు, వాటి యొక్క ఆలనా పాలన కూడా చూస్తున్నాడు. మన ఇటీవల చెప్పుకున్నాం మనం, ఒక ఆవు పుట్టంగానే పొదుగులో పాలు వస్తున్నాయి. ఒక తల్లి హాస్పిటల్లో ప్రసవించగానే ఆమె దగ్గర బిడ్డ తాగటానికి వెంటనే తాగటానికి ఆ స్తన్యం ఏర్పాటైంది. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క సృష్టిలో. అట్లానే అడవిలో రకరకాల జంతువులు ఉన్నాయి. ఆ జంతువులకు మీరు పెడుతున్నారా ఆహారం? మేము పెడుతున్నామా? ఎవరు పెట్టట్లేదు. అడవి పక్షులకు ఎవడు ఆహారం ఇచ్చను, మృగజాతికి ఎవడు మేత పెట్టే అని చెప్పాడు నరసింహ శతకం కర్త. కాబట్టి అడవిలో పక్షులందరికీ కూడా ఎప్పుడైతే పక్షి పుట్టిందో దానికి పక్కనే ఆహారం ఉంటుంది. మృగజాతి ఎప్పుడైతే పుట్టిందో వెంటనే దానికి ఆహారం ఉంటుంది. ఒక సింహానికి 24 కేజీలు సుమారు మాంసం కావాలి. అది కనుక బయలుదేరిందంటే 24 కేజీల మాంసం తింటే కానీ అది బ్రేవ్ అందు. అలాంటి 24 కేజీలు దొరికేదాకా, అంటే అది ఆహారం కావాలంటేనే పరిగెత్తుందిట. ఆహారం కనుక ఆకలి కాకపోతే ప్రక్కన మానవుడు వెళ్తున్నా కూడా అది పట్టించుకోదు. ఆకలి అయినప్పుడు మాత్రమే పట్టించుకుంటుంది. అంటే వాటికి కూడా ఒక నీతి నిజాయితీ, ఒక సీజన్ ఉంది వాటికి. అలాంటి లోకోపకారమైనటువంటి భగవంతుడికి మనం ఆయన వల్ల మనం పుచ్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన సృష్టించినటువంటి సృష్టిలో ప్రకృతి కూడా మనకు లోకోపకారం చేస్తోంది. కాబట్టి మనకు అత్యున్నతమైనటువంటి చీమ, దోమ, ఈగ ఇలాంటి శరీరాలు ఇవ్వకుండా ఒక చక్కని మానవ శరీరాన్ని మనకు ఒక సౌష్ఠవంతో కూడినటువంటి, ఏ అవయవం ఏ స్థాయిలో ఉండాలి, ముక్కు ఎలా ఉండాలి, కళ్ళు ఎలా ఉండాలి, ఇంత మనోహరమైనటువంటి లావణ్యభరితమైనటువంటి సౌష్ఠవమైనటువంటి శరీరాన్ని మనకిచ్చాడు. అందుకనే శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అని చెబుతుంటాం. ఇంతటి మహోపకారం చేసినటువంటి ఆ భగవంతుడి వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే లోకోపకారము. లోకోపకారం అనగా దీనికి ప్రథమ సోపానము. అంటే ఆ ప్రార్థన అనేటువంటి నుంచి వచ్చాం మనం. ఆ ప్రార్థన మనకు అలవడాలంటే ముందర ఈ లక్షణాలు ఉండాలి. ఎవరి ధర్మమును వారు ఆచరించుట అని గ్రహించినతో తాను లోకమున ధన్యత చెందును. ఏమిటండి లోకోపకారం చేయాలంటే ఏం చేయాలి అంటే, ముందర స్వధర్మే నిధనం శ్రేయ అన్నాడు. నీ యొక్క డ్యూటీ నువ్వు చేయి, నియతం కురు కర్మత్వం అని మనకు చెబుతోంది. అంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా విహిత కర్మలను ఉన్నాయి. నిత్య నైమిత్తిక కార్యక్రమాలతో పాటు విహిత కర్మలు అంటే మీ పోస్టుకు తగినటువంటి, మీరు ఈ ప్రాణధారణ చేయంగానే మీరు ఒక వ్యక్తిగా చలామణి అవుతున్నారంటే, మీరు కుటుంబంలో కానీ, ఒక కార్యాలయంలో కానీ, ఒక సామాజికంగా కానీ మీకు కొన్ని విధులు ఉన్నాయి. ఆ విధిని మీరు నిర్వర్తించాలి. అప్పుడు లోకం ధన్యత చెందుతుంది. మానవుడు తన ధర్మమును తాను సక్రమముగా ఆచరించడంతో అది ఏ స్వకీయ పరకీయ ఉపకారముగా పరిణమించును. కాబట్టి మీ ధర్మాన్ని మీరు చక్కగా చేస్తే, ఒక గృహిణి గృహధర్మాన్ని, ఉపాధ్యాయుడు బోధనని, వైద్యుడు వైద్యాన్ని, ఆ విధంగా సామాజికర్త సమాజ సేవని, ఈ విధంగా మరి ఒక కార్మికుడు కృషిని, ఒక వ్యవసాయదారుడు వ్యవసాయాన్ని, ఇలా విధంగా ఎవరి డ్యూటీలు వాళ్ళు చేసుకుంటూ ఉంటే లోకం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. అది ఏ స్వకీయ పరకీయ అని ఉపకారంగా పరిణమిస్తుంది. స్వకీయం అంటే ముందర మనకు ఏ పని చేసి ఏ ధర్మం ఆచరించినా కూడా ముందు మనకు పొట్ట నిండాలి, ముందర మనకు ఉపయోగం కలగాలి. ఆ తర్వాత పరకీయం, మన పరులకు ఉపయోగకరం కావాలి. ఒక్కోసారి సామాజికంగా కూడా సార్వకాలీనమైనటువంటి ఉపయోగాలు కూడా మనకు కలగాలి. ధర్మం మన దేశ సాంప్రదాయ కర్మాచరణమే కానీ వేరుండు కాదని మనం గ్రహింపలేను. ఇక ధర్మము అంటే ఏమిటి? సాంప్రదాయ కర్మాచరణము. ఇందాక మనం చెప్పుకున్నాం, మన ధర్మాన్ని, మన వృత్తి ధర్మాన్ని, మనం ఏ పదవిలో ఉన్నామో ఆ పదవికి సంబంధించినటువంటి ధర్మాన్ని మనం నిర్వర్తించిన వాళ్ళమైతే అదే మన ధర్మాన్ని మనం చేస్తున్నట్టే. అది మనం గమనించాలి. ధర్మం మన దేశ సాంప్రదాయ కర్మాచరణము, అంతేగాని వేరు కాదు. మన ఆచారములన్నింటి యందును లోకోపకారం అనే అంశం ఏమిటి ఉన్నది. కాబట్టి ఒక మానవాళి యొక్క మనుగడలో లోకోపకారం చాలా ఉన్నది. ఒక సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, మీకు పైసా ఖర్చు లేకుండా. ఒక చంద్రుడు వెన్నెల్లు ఇస్తున్నాడు,
మీ దగ్గర నుంచి ఏమి ఆశించకుండా, ఒక నది సాగునీరు త్రాగునీరు ఇస్తోంది ఏమీ ఆశించకుండా, అలాగే ఒక సముద్రం రీసైక్లింగ్ ద్వారా మీకు వర్షాలు కురిపిస్తోంది ఆ సూర్యుని యొక్క సహాయంతో. అవి అలాగే తరువులు చెట్లన్నీ కూడా మీకు అన్ని రకరకాల సిమ్లాలో యాపిల్ పండ్ల దగ్గర నుంచి నూజివీడులో బంగినపల్లి మామిడి చెట్లు దాకా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఏమాత్రము ఆశించకుండా అవి ఫలాలు ఇస్తున్నాయి. మీరు రాళ్ళేసినా రప్పలేసినా కొమ్మ నరికినా దాని యొక్క శరీరాన్ని గాయపరిచినా అవి ఏమాత్రము మిమ్మల్ని మీ మీద కక్ష పెట్టుకోకుండా ఎంతో సహనంతో అవి మీకు ఉపకారం చేస్తున్నాయి. కాబట్టి అవంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న నోరు లేనివి, ఆ నోరు లేనటువంటివి అవే చెప్తున్నప్పుడు ఒక నోరుతో విచక్షణా జ్ఞానం కలిగినటువంటి మనము లోకోపకారం మనం చేయాలి. అథాతో కర్మ జిజ్ఞాస అని మొదలడి కర్మ సిద్ధాంత మహారహస్యమంతయు విపులీకరించి ఉన్నది. సూత్రవాహంలో చెప్పుకున్నాం అథాతో కర్మ జిజ్ఞాస అని. అంటే ఎప్పుడైతే మన జ్ఞానం కావాలనో ముందర కర్మాచరణ కావాలి. ఎప్పుడైతే మనకు మోక్షకాంక్ష కలిగిందో ఫస్ట్ మనం వీ హ్యావ్ టు డూ అవర్ డ్యూటీ. కర్మ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. కర్మణ ధ్యాయతే జంతువు, ముందర నీ కర్మను చేయవాలయ్యా. కర్మ చేయండి కుదరదు, కర్మ మార్గంలో ఉండాలి, తద్వారా భక్తి మార్గంలోకి వెళ్ళాలి, తర్వాత జ్ఞాన సంపన్నులు అవ్వాలి, అప్పుడు మోక్షకాంక్షతో మనం ముందుకెళ్ళాలి అని ఆ సూత్రం చెబుతోంది. దాన ధర్మాదులు అనర్చుట మహోత్తమ కార్యక్రమము. కాబట్టి దానము ధర్మం చేయాలి. అందుకనే మనకు చెప్పారు స్వామి ఒక చిన్న శ్లోకం, పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థమిదం శరీరం. ఆ చెట్లన్నీ కూడా మంచి పండ్లు ఇస్తున్నాయి, నదులన్నీ నీళ్లు ఇస్తున్నాయి, గోవులు ఆవులు ఇవన్నీ కూడా గేదెలు ఇవన్నీ కూడా చక్కగా సర్వ మానవాళి బ్రతకటానికి ఏదో గుక్కెడు పాలు తన బిడ్డకు తాగించి మిగతా లీటర్లు మీకు ఇస్తున్నాయి మీ యొక్క మనుగడ కోసం. ఎక్కడా ఫలితాన్ని ఆశించట్లేదు. కాబట్టి ఇంతమంది పరోపకారం కోసం తమ యొక్క ఆత్మత్యాగం చేస్తున్నప్పుడు ఏమయ్యా నువ్వు శరీరధారివి, ఆ శరీరధారమైనటువంటి నీ యొక్క ధర్మం ఏమిటే పరోపకారము, గుర్తుపెట్టుకోవాలని చెప్పాడు. కాబట్టి ఆ విధంగా దాన ధర్మాదులు చేయడమే ఒక మహోత్తమ కార్యక్రమం. కానీ దాని యందును స్వార్థమే మిడిగి ఉన్నదని తెలియవలేను. కానీ దురదృష్టవశాత్తు దాంట్లో కూడా స్వార్థం ఉన్నది. నేను చేశాను, నేను ఇంతమందికి అన్నం పెట్టాను, నేను ఇన్ని రూపాయలు నేను దానం చేశాను, నేను ఇంతమందిని ఆదుకున్నాను అనేటువంటి అహం స్ఫురణ అంటారు దాన్ని. అదొక్కటే మనకు అడ్డం వస్తుంది. మానవుడు తాను అనుకున్న కర్మ యొక్క ఫలమును ఉత్తర జన్మానుభవం కొరకు దాచుకొనుట అని దాని అర్థము. మనం ఇప్పుడు కర్మలు చేశామంటే ఈ కర్మ ఫలాన్ని వెంటనే మనం ప్రారబ్ధము అంటాం. ఆ ప్రారబ్ధంలో కొంత ఇప్పుడు అనుభవించాలి, మళ్ళా వచ్చే జన్మకు మనం బిఎఫ్ పెట్టుకోవాలి, బ్రాట్ ఫార్వర్డ్. ఈ విధంగా ప్రతి ఒక్క జీవే కర్మలు చేయాల్సిందే, కర్మ ఫలమును అనుభవించవలసిందే. ఎవరికి మనం తర్జుమా చేయడానికి అవకాశం లేదు. అంటే ట్రాన్స్ఫర్, మా కర్మను నువ్వు అనుభవించవయ్యా, చూడండి మీకు ఏదైనా బాధలు వస్తే మీరు అనుభవించాల్సిందే. కానీ మన ఇంట్లో ఉన్న భార్య అనురాగవతి అయినటువంటి భార్య కూడా ఏమండి మీ బాధ నేను తీసుకుంటాను అంటే అవకాశం లేదు అక్కడ. ఒక కన్న కొడుకు, ఆత్మీయుడైనటువంటి కొడుకు నేను భరిస్తాను నా నాన్న ఈ బాధ అని అంటానికి అనగలడేమో కానీ తను తీసుకోవటానికి అవకాశం లేదు. కాబట్టి ఎవరి బాధ, మీ తలకాయ నొప్పి మీరు భరించాల్సిందే తగ్గేదాకా, మీ కడుపులో నొప్పి మీరు తగ్గేదాకా మీరు అనుభవించవలసిందే. ఎవడు తీసుకోవడానికి వెళ్ళలేదు. నాట్ ట్రాన్స్ఫర్బుల్ అంటుంటాం. ఒక్కసారి టికెట్ల మీద రాస్తుంటాడు, ఇది ఎవరికి బదిలీ చేయడానికి అవకాశం లేదు, నాట్ ట్రాన్స్ఫర్బుల్ అని. అలాగే మన కర్మ ఫలాలు కూడా ఎవరికి వాళ్ళు అనుభవించవలసిందే. ఇది శాస్త్ర సమ్మతము. ఎవరే కర్మను అనర్చినప్పటికీ స్వార్థమునకే గాని ఇతరుల కొరకు కాదు అని స్పష్టమవుతున్నది. కానీ లోకంలో ఉన్నటువంటి న్యాయం ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కర్మలు చేస్తున్నారు, దానాలు చేస్తున్నారు, ధర్మాలు చేస్తున్నారు. కానీ ఇది పరహితం కోసం చేస్తున్నాము అనేటువంటి భావన కొరవడుతోంది. ఇది పరమ సత్యం, లోకంలో ఉన్నటువంటి నిజాయితీ అనమాట. ఇది మొదటనే జీవుడు ఈ పరమ సత్యమును గ్రహింపదాలడు. ఏదో చేస్తాడు, భగవంతుని యొక్క బాటలో చేస్తాడు, కానీ తన యొక్క స్వార్థతో చేస్తున్నాను అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోతున్నాడు. ఏదో ఇతరులకు ఉపకారం చేస్తున్నాడని గర్వించును, నేనేదో చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అనేటువంటి ఎప్పుడైతే నువ్వు చెప్పుకున్నావో
ఆ భగవదర్పణ భావం దాంట్లో లోపిస్తోంది. అక్కడ స్వార్థ చింతన కనబడుతోంది. ఈ విధంగా గర్వం నీలో పొడసూపుతోంది, ఉప్పొంగుతోంది, విర్రవిగుతున్నావు. ఇది అజ్ఞానం యొక్క లక్షణము. ఇంతకంటే అజ్ఞానం రెండోది లేదు. కాబట్టి నువ్వు చేస్తున్నటువంటి దాంట్లో తప్పొప్పులు గుర్తించలేకపోతే, నీ యొక్క తప్పును నువ్వు గుర్తించకపోవడమే అజ్ఞానము. అమాయకత్వం యొక్క ప్రోద్బలము మాయ యొక్క నాటకము. ఇది అమాయకత్వం కూడా అంటాం. అలాగే నిన్ను మాయావరణము అంటాం. మలము, విక్షేపము, ఆవరణము అంటాడు తపోవనంలో. అలాంటి ఆవరణం ఒక పొర కమ్మినప్పుడు నీకేం కనబడదు. ఆ అద్దం మీద ఒక మసక బారినప్పుడు నీ యొక్క ప్రతిబింబం కనబడదు. అలాగే నీ ఎదురుగా ఉన్నా కూడా నువ్వు కనుక్కోలేవు. వేద శాస్త్రములందు విధి నిషేధ ప్రణాళికలను, అహింస, బోధదయ, లోకోపకారము, దాన ధర్మాదులను గురించి చెప్పబడి ఉన్నది. ఇక వేదాల్లో మనం అప్పుడప్పుడు ఉపనిషత్తుల్లో విన్నాము, వేదాల్లో చదువు విన్నాము మనం లీలా మాత్రంగా. విధి నిషేధాలు. విధి అంటే చేయదగిన పని, నిషేధం అంటే కూడని పని. దీన్నే భగవద్గీతలో కార్య అకార్యములు అంటాడు. కార్యములు అంటే చేయదగినవి, అకార్యములు అంటే చేయతగనవి, డూస్ అండ్ డు నాట్స్ అని అంటాం. అలాగే అహింస, భూతదయ, లోకోపకారం, ఇవన్నీ కూడా దాన ధర్మాదులు ఇవన్నీ కూడా చెప్పారు వేదంలో. దీనికే విద్యారణ్యుల వారు భారతీయ విజ్ఞాన సారం అని పేరు పెట్టారు. కాబట్టి ఇంత మహత్తరమైనటువంటి విశేషాలు చెప్పింది కాబట్టి ఆ వేదానికి భారతీయ విజ్ఞాన సారము అని కూడా కొంతమంది వేణోళ్ల పొగిడారు. అలాగే సర్వ విద్యల నుండి వెలువడినటువంటి సర్వశాస్త్రములను మధించి అందించినటువంటి సుధానేసి. మరి ఆధ్యాత్మ విజ్ఞానం అన్నాం. అన్ని విద్యల్లో కల్లా ఆధ్యాత్మ విద్య చాలా గొప్పది అనుకున్నాం. అలాంటి విద్యల యొక్క సారాన్ని మొత్తాన్ని అందించింది వేద విద్య. అనగా నవనీతము. నిజంగా వెన్నపూస. ఒక పాలని రకరకాల పరిణామాలు మన పరిమాణాల్లో చూసి దాని రూపాంతరం చెందించి చివరికి నవనీతం వస్తుంది. ఆ నవనీతం ద్వారా నెయ్యి వస్తుంది. చూడండి, పాలు ఒక 24 గంటల కంటే ఉండకపోవచ్చు ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. కానీ ఆ నెయ్యి 6 నెలలుగా, సంవత్సరం పాటైనా సరే చెక్కు చెదరకుండా ఉంటుంది. కాబట్టి అలాంటి నవనీతంతో సమానం అన్నమాట. సామాన్యంగా విజ్ఞానం అనగా ఇది బల్ల, ఇది గుండు, ఇది ఇల్లు, ఇది ముళ్ళు అని చెప్తారు. జ్ఞానం అంటే ఏం లేదు, మీకు చూచాయగా దాని గురించి తెలిసినటువంటి సమాచారం. మీకు ఎదురుగా ఉన్నటువంటిది ఫలానా అని మీరు చెప్పగలిగితే దాన్ని సామాన్య జ్ఞానం అంటాం. తర్వాత ఈ పని వలన నాకును ఇతరులకును మేలు కలుగునని తెలియట సుజ్ఞానము. తిరుపతి వెళ్ళాలి మనం. తిరుపతిని గురించి అంత సమాచారం ఊరికి విన్నాం, మనకు తెలియదు. కాబట్టి అది మాత్రం జ్ఞానం మాత్రమే. ఎప్పుడైతే తిరుపతిని వెళ్ళి దాని యొక్క విశేషాలన్నీ చూసి ఆ స్వామి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత, ఓహో తిరుపతి అంటే ఇలా ఉంటుంది కావాలి, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి ఇంత నిబంధనలు ఉన్నాయి కావాలి, ఓహో క్యూలో ఇంత 5 కిలోమీటర్లు నడవాలి కాబోలు. ఇవన్నీ కూడా మనకు అక్కడికి వెళ్ళి అనుభవంతో తెలుసుకుంటేనే కానీ అసుజ్ఞానం ఏర్పడదు. కాబట్టి ఒకటి శాస్త్రజ్ఞానము, ఒకటి అనుభవ జ్ఞానము. శాస్త్రజ్ఞానాన్ని జ్ఞానం అంటాము, నీ అనుభవ జ్ఞానాన్ని సుజ్ఞానము అంటాము. ఈ రెండును బుద్ధి భాగములు. ఈ రెండు అంతఃకరణలో ఉన్నటువంటి బుద్ధికి సంబంధించినటువంటి భాగాలు. ఇక సత్య, అహింస, భూతదయాది గుణములతో జతపరచిన ఎడల కలుగు హృదయ పరివర్తనమును విజ్ఞానము అని తెలును. కాబట్టి ఎప్పుడైతే బుద్ధికి ఈ సత్యాన్ని, అహింసని, భూతదయ అనేటువంటి గుణాలని దాన్ని మేళవింపు చేస్తామో, ఆ లగ్నం చేస్తామో. ఇందాక లగ్నం అనే పదం వచ్చింది అంటే ఒకదానికోటి కలవటం అనమాట. అది ఆ హృదయానికి మనం ఆ పరివర్తనకి మనకు కారణం అవుతుంది, విజ్ఞానం అవుతుంది. అది ఇట్టి పరివర్తనం వలన మానవునకు సృష్టి తంత్రమునకును సృష్టికర్తకును గల సంబంధ బాంధవ్యమును గుర్తెరిగి సంఘర్షణ రాని విధానమున అవలంబించుట విజ్ఞాన లక్షణము అనబడును. ఈ విధంగా బుద్ధికి మనం ఈ సత్యము, అహింస, భూతదయాది ఇత్యాదిని మేళనం చేసి అప్పుడు నువ్వు గనక వివేచనా దృష్టితో చూచినట్టయితే ఈ సృష్టికర్త ఎవరు, సృష్టికర్త యొక్క తంత్రం అంటే సృష్టికర్త యొక్క కార్యం, ఇవన్నిటి కూడా వీటికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం మనకు బాగా స్పష్టంగా తెలుస్తుంది. అదే విజ్ఞానం యొక్క లక్షణము. పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటమే విజ్ఞాన లక్షణం. అజ్ఞానము దుఃఖమును, విజ్ఞానము సుఖమును కలుగజేయను. మనలో రెండూ ఉన్నాయి, అజ్ఞానం ఉన్నది, విజ్ఞానం ఉన్నది. కొన్నిటిని గురించి మాకు బాగా తెలుసు, కొన్నిటిని గురించి ఊరికి వినుంటాం, కొన్నిటి గురించి అపోహలు కూడా పడుతూ ఉంటాం. అజ్ఞానం వల్ల మనకు దుఃఖం తప్ప ఏమీ లేదు. విజ్ఞానం వల్ల
మంచి సుఖం చేరుతుంది. ఇది విజ్ఞానమా కాదా అను సంశయ విచ్ఛేదనమునకు గీటురాయి అంతఃకరణం. కాబట్టి అంతఃకరణంలో 4 భాగాలు నేను చెప్పుకున్నాం. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఆ విధంగా మనకు విజ్ఞానము అవునా కాదా అనేటువంటిది అంతఃకరణం తేల్చాల్సిందే. ఏ వ్యవహారమైనను భౌతికమగును ఆధ్యాత్మికమును నిష్కళంక సుఖమునిచ్చి నదే విజ్ఞానము. కాబట్టి ఆ విధంగా మనం అంతఃకరణ మదనం వల్ల, మరి ఆ మనోలగ్నం వల్ల మనం ఆ అజ్ఞానాన్ని వీడి దాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు మాత్రమే అది మనకు విజ్ఞానం అవుతుంది. ఒక రకంగా సుజ్ఞానం కూడా అవుతుంది. విజ్ఞానమును కొలుతూ కొలబద్ధ ధర్మము. చూడండి, విజ్ఞానాన్ని కొలవటానికి ఒక నియమం ఉందండి. దానికి ఒక ధర్మం కావాలి. ధర్మాచరణం వాళ్ళకు మాత్రమే విజ్ఞానం అబ్బుతుంది. ఏమిటా ధర్మము? ఒక్కసారి చూద్దాం. ధర్మం వల్ల ఏమిటి ఉపయోగాలంటే, ధర్మం వల్ల చూడండి, ధర్మాత్ అర్థ ప్రభవతి. మీరు ధర్మం కనుక చేస్తే మీకు సకల అర్థాలు కలుగుతాయి. ధర్మాత్ ప్రభవతే సుఖం. ఎప్పుడూ ధర్మాత్ముడికి ఆపదలు దుఃఖాలు ఉండవు. ధర్మ మార్గవర్తనులందరికీ కూడా ఎప్పుడు సుఖమే ఉంటుంది. ధర్మేణ లభతే సర్వం. నీ యొక్క సర్వాభీష్టాలు ధర్మ కార్యం వల్ల నెరవేరుతాయి. ధర్మసారమిదం జగత్ అన్నాడు. ఈ ప్రపంచమంతా కూడా ధర్మసారం యొక్క ధర్మం యొక్క సారమే ఈ జగత్ అన్నాడు. కాబట్టి ధర్మాన్ని మనం పాటించాలి. ఇందాక చెప్పుకున్నాం, నీ యొక్క డ్యూటీ నువ్వు చేస్తే నువ్వు ధర్మాచరణలో ఉన్నట్టే లెక్క. వేదాలు కూడా చెబుతున్నాయి, సత్యాన్న ప్రమదితవ్యం. నువ్వు సత్యాన్ని ఎప్పుడు వదలద్దు. ధర్మాన్న ప్రమదితవ్యం. ధర్మ కార్యాలను ఎప్పుడు కూడా వదిలిపెట్టద్దు అని మనకు నొక్కి చెబుతోంది ఎవరు? వేదం. కాబట్టి ఆ విజ్ఞాన్ని కొలవటానికి మనకు కొలబద్ద ఏమిటయా అంటే, ఈయన ధర్మపరుడా అవునా కాదా అని ఒక ఆయన మనం నిర్ణయించాలంటే ముందర ఆయన ఆచరణ చూడాలి, ఆయన నడవడి చూడాలి, ఆయన నడవడిలో ధర్మం ఉన్నదా లేదో చూడాలి. ధర్మం ఎంత అనుసరింపబడునో విజ్ఞానం అంతగా పెరుగును. కాబట్టి ధర్మో రక్షతి రక్షిత. నువ్వు గనక ధర్మాన్ని కంటి రెప్పలాగా కాపాడుకుంటే నీకు ఆ ధర్మం చక్కగా కాపాడుతుంది. నీకు విజ్ఞానాన్ని కూడా పెంపొందింపజేస్తుంది. దీనికి దేశశాంతి, దేశ సౌభాగ్యముల నిదర్శనములు. ఒక దేశం సుభిక్షంగా ఉంది అంటే, ఒక దేశం సౌభాగ్యవంతంగా ఉందంటే అక్కడ ధర్మం చక్కగా అమల్లో ఉన్నది అని అర్థం. ధర్మహీనత విజ్ఞాన రాహిత్యమును సూచించును. ఎక్కడైతే ధర్మం లేదో ఇక అక్కడ అజ్ఞానం తప్ప ఏమీ లేదు. ధర్మాచరణను అనుసరించి యుగ భేదములు కలిగినవి. మనకు 4 యుగాలు ఉన్నాయి. 4 యుగాల్లో కూడా ధర్మాన్ని బట్టి ఒక కొరమానాలు చేశారు. ధర్మము నీతి నియమములు సక్రమంగా నడిచినటువంటి కాలము, ధర్మము 4 పాదములు నడిచినయు అట్టిదే కృతయుగము అని పేరు. కృతయుగంలో ధర్మం 4 పాదాలతో నడిచింది. పై నీతి నియమాలు కొద్దిగా సన్నగిలటం చేత ధర్మం 3 పాదాలతో మాత్రమే ఉన్నదండి. అలాంటి స్థితిని మనం త్రేతాయుగం అన్నాం. ఇంకా సన్నగిల్లి 2 పాదాలతో నడవటం చేత నీతి నిజాయితీలు 2 భాగాలు క్షీణించడం చేత దాన్ని ద్వాపర యుగం అన్నాం. అలాగే అలాంటి నీతి నియమాలు బాగా పూర్తిగా కోల్పోవటం చేత ఒకే పాదంతో నడవటం చేత మనకు దీన్ని కలియుగం అన్నాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే త్రేతాయుగంలో మరి కృతయుగంలో 4 పాదాలు, త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపర యుగంలో 2 పాదాలు, ఇప్పుడు మన కలియుగంలో కేవలం 1 పాదం మీద కుంటుతోంది ధర్మం. అలాంటి పరిస్థితుల్లో మనం అంతా కూడా మనుగడ సాగిస్తున్నాం. ఇంకా చాలా అప్రమత్తంగా ఉండాలి అని దీని యొక్క సూచన. భారతీయుల యొక్క విజ్ఞానం అంతా కూడా ధర్మతత్వం నందు కుదింపబడినది. కాబట్టి మన యొక్క బేసిక్ అంతా కూడా ధర్మాచరణ మీదనే ఆధారపడింది. అందుకనే ధర్మభూమి అన్నాం, కర్మభూమి అన్నాం మన దాన్ని. అలాగే సృష్టి అసత్యమనియు అనగా మాయ అనియు, సంసారము దుఃఖపూరితమనియు శాస్త్రములు ఒక వంక తెలుపుతున్నప్పటికీ ఆ ధర్మమును నిరసింపవు. కాబట్టి సృష్టి అసత్యం అని తెలుసు, అలాగే మాయ అని తెలుసు, సంసారం దుఃఖమయమని తెలుసు. అయినా కూడా మనం ఆయా రంగాల్లో ధర్మాన్ని మనం ప్రవర్తింపజేస్తూనే ఉంటాము. ధర్మానికి విప్రతిపత్తి లేదు. అవి ధర్మము నిరసింపవు. ఆ పరమ సత్యమును తెలుపటయే ధర్మమే మూలము. కాబట్టి ఈ యుగాలు ఎన్ని యుగాలు ఉన్నా, ఒక్కాలతో ధర్మం నడిచినా, 2 కాళ్ళతో నడిచినా, 3 నడిచినా, 4 నడిచినా అక్కడ ధర్మానికి మాత్రం విప్రతిపత్తి లేదు. ధర్మం ధర్మంగా ఉండవలసిందే. సృష్టి సత్యమని భావిస్తున్న పురుషుని బుద్ధిని అనుసరించి పురుషార్థములు నిర్ణయింపబడ్డాయి.
కాబట్టి ఆ ధర్మ మార్గంలో వెళ్ళటానికి కేవలం ధర్మమే కాదండి, పురుషార్థాలు 4 కూడా కావాలి అనేటువంటి ఒక విశేషం వచ్చింది. కాబట్టి ఆ బుద్ధిని అనుసరించే పురుషార్థాలు కూడా వస్తున్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షములనే చతుర్విధ పురుషార్థమునందును ధర్మమునకే మొదటి స్థానం ఉన్నది. కాబట్టి చతుర్విధ పురుషార్థాల్లో మొట్టమొదటి ధర్మం చెబుతాం, తర్వాత అర్థం చెబుతాం, తర్వాత కామము అంటాము, మోక్షము అంటాం. పెళ్లిళ్లలో కూడా ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అని భార్య వధూవరుల చేత ప్రతిజ్ఞ చేయిస్తారు. మేమిద్దరం ధర్మము తప్పము, ధర్మంలోనూ అర్థంలోనూ కామంలోనూ మేము కలిసిమెలిసి ఉంటాము, కలివిడిగా ఉంటామని చేతిలో చేసి ప్రమాణం చేయాలి ఆ నాతి చరామే ప్రమాణాల్లో. కాబట్టి మోక్షేతి అనలా. దేనికంటే ఏమో పుట్టిందో సంవత్సరం, ఆయన పుట్టిందో సంవత్సరం, ఏమో డేట్ ఆఫ్ బర్త్ ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఒకటి కాదు, ఏమో డేట్ ఆఫ్ డెత్ ఆయన డేట్ ఆఫ్ డెత్ ఒకటి కాదు. అందుకని మోక్షేచ నాతి చరామి అనేటువంటిది మన వివాహ విధానంలో దాన్ని పరిహరించాడు. కేవలం 3 మాత్రమే మనం నాతి చరామి అంటాం. అలాగే మరి ఇంతకీ దేనికని ఆ మోక్షం గమ్యం అండి. ధర్మం ఆది ధర్మం మనకు, అంటే మొట్టమొదటి ఆచరించాల్సిన ధర్మం. చివరికి మన గమ్యం ఏమిటి? మోక్షం. ఈ లోపల ఈ ధర్మంతో కూడినటువంటి అర్థాన్ని, ఈ ధర్మంతో కూడినటువంటి కామాన్ని మనం ఆచరించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి అట్లనే జీవుడు కామ మాయా స్వరూపుడు ఒకటి వల్ల పురుషార్థాల్లో ధర్మ సూక్ష్మములు అతని దృష్టి నుండి పోయిన ఎడల స్వస్వరూపములై మిగిలియున్న అర్థకామములతో మునిగి తేలుట విపరీతము కాదు. ఎప్పుడైతే మనం ధర్మంతో మొదలుపెట్టి మోక్షగామి అవుతామో, కామిగాక మోక్షగామి కాడు అన్నాడు వేమన. నువ్వు మోక్షానికి డైరెక్ట్గా వెళ్ళలేవయ్యా, నువ్వు ముందర కామం కావాలి నీకు. కామం అంటే కొన్ని కోరికలు నెరవేర్చుకోవాల్సిందే, తప్పదు. ఆ ధర్మంతో నీ కోరికలు నెరవేర్చాలి, నువ్వు ధర్మంతో అర్థాన్ని సంపాదించాలి. వీటిల్లో నువ్వు పరిపక్వ చెంది నువ్వు సామాన్యమైనటువంటి జీవనం చేస్తూ సంసారాన్ని పోషిస్తూ ధర్మవర్తనుడవై నువ్వు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనాలి. అంతేగాని వీటినన్నిటిని వదిలిపెట్టిన ధర్మ జిజ్ఞాస అంటే కుదరదు. కాబట్టి మరి ఈ అర్థకామాలని కొంతమంది ఈ ధర్మం జోలికి పోకుండా, మోక్షకాంక్ష లేకుండా కేవలము అర్థముతోటి, అర్థమే ప్రధానము, కేవలము కామమే ప్రధానంగా కలిగినటువంటి విచిత్రమైనటువంటి సమాజం అక్కడక్కడ మనకు కనబడుతుంది. వాడికి డబ్బులే డబ్బులు, వాడికి రెండో పిచ్చలేదు. ఇక ధనమూలమిదం జగత్ అంటాడు, కామమూలమిదం జగత్ అంటాడు. ఇలాంటి కేటగిరీలు కొంతమంది ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడూ ధర్మాన్ని ఆచరించరు, మోక్షకాంక్ష వాటిలో ఉండదు. ఇది సమాజంలో చాలా విపరీతమైనటువంటి ధోరణిలో మనకు అక్కడక్కడ కనబడుతూ ఉంటుంది. అది పెద్ద విపరీతమేం కాదంటున్నారు. ఆహార నిద్ర భయాదుల్లో మానవుడు పశు సమానుడు. మనమంతా కూడా 84 లక్షల జీవరాశులకి ఒక 4 చెప్పారు కామన్గా. ఆహార నిద్ర భయ మైదునంచ సమానమేత పశుభిర్ నరాణం. నోరు లేనటువంటి జంతువులకి, నోరున్నటువంటి మానవులకు ఈ 4 కామన్. పుట్టంగానే ఆకలి అవుతుంది, ఆహారం కావాలి. నిద్ర చూడండి, ఆ పసిబిడ్డలు పాలు తాగుతూనే నిద్రపోతారు, అంటే ఆహారం పక్కనే నిద్ర ఉంటుంది. భయం, ఒక్కోసారి ఉలిక్కి బడిలేస్తాడు. తల్లి పొత్తి కడుపులో ఉన్నటువంటి పిల్లాడు కూడా ఒక్కసారి 2 కాళ్ళు 2 చేతులు థటాలన ఏంటో ఎత్తేస్తాడు, అంటే గగురుపాటు పడతాడు. అంటే అంత చిన్న పిల్లాడి దగ్గర నుంచే మనం భయం ఆవరిస్తోంది. అంటే వాడికి ఏదో మరి ఏం వచ్చిందో ఏం తోచిందో ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. భయం. మైథునం, ఒక స్త్రీ పురుషుల యొక్క సమ్మేళనాన్ని మనం మైథునం అంటాం. అంటే అలాగే వాటి యొక్క పునరుత్పత్తి, వాటి యొక్క వంశాన్ని పునరుత్పత్తి చేసుకోవటం కోసం ప్రతి చీమ దగ్గర నుంచి ఐరావతం వరకు కూడా ఒక మైథునం అనేటువంటిది, ఆ ఆడ మగ సంయోగం అనేటువంటిది ఉంటుంది. ఇవి కామన్. చూసారా, ఇక్కడ ధర్మం ఆహార నిద్ర భయాదుల్లో మానవుడు పశు సమానుడు. ఏమండి 4 చాలు నాకు అని అన్నాడంటే ఒక మనిషి కూడా ఒక పశువుతో సమానమే. ప్రతి మానవుల్లో 2 రూపాలు ఉన్నాయి, పశు రూపం ఉన్నది, పశుపతి రూపం ఉన్నది. అలాంటి పశువుగా ఉన్నటువంటి వాడు పశుపతికి వెళ్ళాలి అంటే వీటి మీద నియంత్రణ తెచ్చుకోవాలి. ధర్మంతో కూడినటువంటి అర్థాన్ని ఆచరించాలి, ధర్మంతో కూడినటువంటి కామాన్ని ఆయన అనుసరించాలి. అప్పుడే ఆ పశుత్వాన్ని వీడి పశుపతి లక్షణాలకు మానవుడు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అట్టి భావం లేని ఎడ మానవుడు జంతువునకు భిన్నుడు కాడు. అలాంటి మార్పు లేకపోతే
అలాంటి పురోగమనం లేకపోతే మానవుడిలో ఈయన పశువుగానే మిగులుతాడు. అది హిందూ దేశ ఔన్నత్యము, వైజ్ఞాన వైలక్షణ్యము. కాబట్టి మన భారతదేశాన్ని హిందూ దేశం అంటాం. హిందూ అంటే చెప్పుకున్నాం మనం లోగడ, దానికి ఎబ్రివేషన్స్ కూడా ఉన్నాయి. అంటే ముఖ్యంగా హింసకు దూరంగా ఉండేవాడు కాబట్టి హిందూ అనేటువంటి నిర్వచనం మనం తీసుకుంటే, అలాంటి పరమ ఔన్నత్యమైనటువంటి భారతదేశంలో విజ్ఞానం చక్కగా విలక్షణంగా ఉంది. ఇక్కడ ఆ విజ్ఞానం ఎలా వచ్చింది? ధర్మాచరణ వల్ల వచ్చింది. ముఖ్యంగా ధర్మభూమి అవటం వల్ల ఇక్కడలో దాదాపు ఎక్కువ శాతం ధర్మవర్తంలో ఉన్నారు గనక ఇక్కడ మనం అలాంటి విజ్ఞానం విలక్షణంగా శోభిల్లుతోంది మన భారతదేశంలో. ఇది ఈ దేశజుల చేతను ఇతర దేశజుల చేతను ప్రశంసింపబడుతున్నది. ఈ దేశజులు అంటే స్వదేశీయులు, పరదేశజులు పరదేశాలు. మన భారతదేశాన్ని మన దేశం వారే కాదు, ఇతర దేశాలు కూడా కొనియాడుతున్నాయి. ఇది చాలా అద్భుతమైనటువంటి భారతదేశము. ఇక వేదాలు పుట్టినటువంటి దేశం ఇది, అవతారాలు పుట్టినటువంటి దేశము. అవతార పురుషులు ఇక్కడ వేసి ఒక మానవ పరివర్తనాన్ని, మానవ సంరక్షణాన్ని, దుష్ట శిక్షణ శిక్షణకు వచ్చినటువంటి పవిత్ర భూమిగా అందరూ పొగుడుతున్నారు. సర్వదేశములందు దేవుడున్నాడను నమ్మకం కలదు. అన్నీ అంతా విష్ణువు చెప్పుకున్నాం కదా, పరమ వ్యాప్నోతి విష్ణు స ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అని చెప్పుకున్నాం. దేవుడు లేనటువంటి చోట లేదు, అణువణువున ఉన్నాడు కదా. అధర్మ ప్రసక్తియు కలదు. ప్రతి చోట రెండు ఉన్నాయి ద్వంద్వాలు, ధర్మం ఉన్నది, అధర్మం ఉన్నది. నీతి నియమాలు కూడా కలవు. అవినీతి ఉన్నది, నీతి ఉన్నది. భూతదయ, అహింస ఆది గుణములు కూడా కలవు. ప్రతి చోట భూతదయ ఉన్నది, అహింస ఉన్నది. అలాగే భూత నిర్దయ ఉన్నది, హింస కూడా ఉన్నది. ఇలాంటివన్నీ ఉన్నాయి. సత్య అసత్యాది భేదములు కూడా కలవు. సత్యం ఉన్నది, అసత్యం ఉన్నది. అలాగే భారతదేశములు దేవాలయ రూపమున విరాజిల్లునటువంటివే ఇతర దేశముల్లో చర్చీలు, మసీదులు, ప్రార్థనాశాలలు, మందిరములు వివిధ రూపనామములతో ఉన్నవి. మన భారతదేశంలో ముఖ్యంగా దేవాలయాలు ఉన్నాయండి. ఇతర దేశాల్లో చర్చిలు ఉన్నాయి, అంటే క్రైస్తవ మతస్థులకి. అలాగే కొన్ని ముస్లిం దేశాలు ఉన్నాయి, అక్కడ మసీదులు ఉన్నాయి. అలాగే రకరకాల ఇతర మతాల యొక్క జైన, బుద్ధ ఇట్లా ప్రార్థనా మందిరాలు కూడా ఉన్నాయి. చాలా రూపాల్లో ఉన్నాయి, వివిధ నామములతో ఉన్నవి. వాటికి రూపాలు వేరు, నామాలు కూడా వేరు. కానీ భారతదేశము ఇతర దేశముల కన్నా విలక్షణమైనటువంటి స్థాయిని అందుకున్నది. అంత ఉన్నా సరే వాళ్ళు మన దగ్గర నుంచి భారతీయ సంస్కృతి, నాగరికత, ఆధ్యాత్మికతను పుణికిపుచ్చుకున్నటువంటి ఒక ఉదాత్తమైనటువంటి మన ప్రాతిపదిక కలిగినటువంటి దేశంగా మన దేశానికి ఒక విశిష్ట స్థానం ఉన్నది. మతములందు సర్వమతములు ఒక్కటే అని తెలుపుతున్నది భారతదేశము. అన్ని మతాలు మనకు ఒకటే. ముఖ్యంగా మన సత్యసాయి ఆర్గనైజేషన్స్ లో సర్వమత ప్రతిబింబాలు ఉంటాయి, సర్వమత సంకేతాలు ఉంటాయి. మనందరికీ అసలు కులం మతంతో సమస్య లేదు. మన భారతదేశంలో ఉన్నట్టు ముఖ్య సత్యసాయి సంస్థల్లో సార్వ మత సమ్మతమైనటువంటి మన సంస్థ మంది. అలాగే ఆ తరంగాల్లో మరి మతములందును సర్వమతములు ఒకటే అని తెలుపుతోంది మన దేశం. భారతదేశం తరంగములలో భేదం ఉన్నప్పటికీ సర్వమతములు ఒక సత్యమని తెలుపుతున్నవి. కాబట్టి విభిన్న మతాలు, విభిన్న సాంప్రదాయాలు, విభిన్న ఆచారాలు, విభిన్న సూత్రాలు ఉన్నప్పటికీ అందరి యొక్క మోటో ఒకటే. ఏమిటది? భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది. భారతీయుల యొక్క సిద్ధాంతము దైవ ప్రార్థనలకు ఒక రాతిని ఏర్పరచుకున్నవి. మరొకరు లోహమును, మరొకరు కర్రను ఆధారముగా చేసుకుంటున్నారు. కాబట్టి ముఖ్యంగా మానవాళి భగవంతుణ్ణి కొలవాలి అంటే, భగవంతుణ్ణి ప్రార్థించాలి అంటే ఎదురుగా ఒక స్వరూపం కావాలి. ఆ రూపమే విగ్రహం. ఆ మానవాడి యొక్క నిగ్రహం కోసం ఏర్పరిచిందే విగ్రహం. ఆ విగ్రహం 3 దశల్లో ఉన్నది మన భారతదేశంలో. కొంతమంది రాతి రూపంలో ఉన్నారు, కొంతమంది దేవుళ్ళని పెట్టుకున్నాం మనం. దాదాపు వెంకటేశ్వర స్వామి వగైరాలంతా కూడా శిలా రూపంలో ఉన్నారు. అలాగే కొన్ని దేవాలయాల్లో పంచాయతన లోహాలతో విగ్రహాలు ఉన్నాయి. అలాగే కొన్ని ముఖ్యంగా పూరి జగన్నాథ స్వామి కర్రతో చేయబడినటువంటి వాడు ఆయన. ఆ విధంగా మన యొక్క మనోనిగ్రహం కోసం విగ్రహాలను పెట్టుకొని ఆ విగ్రహాలని మనం 3 రూపాల్లో మనం చూస్తున్నాము. నెంబర్ 1 రాయి, నెంబర్ 2 లోహము, నెంబర్ 3 దారు భూతో మురారహి అంటాడు.
అది ఆ విధంగా కర్ర రూపంలో కూడా మన భగవంతుడు ఉన్నాడు. దైవ ప్రార్థన అన్ని దేశముల ఎందున జరుగుతున్నది. ఎవరో కామన్ ఎక్కడో ఒక చోట అక్కడక్కడ దాని జోలికి పోనటువంటి వాళ్ళు ఉంటే మనం దాన్ని పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని దేశాల్లో కూడా దైవ ప్రార్థన ఉన్నది. దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం ఉన్నది. ఆ దేవుడిని ప్రార్థన చేద్దామనేటువంటి ఒక ఉదాత్తత అన్ని దేశాల్లో కూడా ఉంది. ఒకరు ప్రార్థనను తూర్పు ముఖం పెట్టినా వేరొకరు పడమర ముఖాన్ని పెడుతున్నారు. ఏముంది, ఆయన తూర్పు వైపు దండం పెడుతున్నాడు, ఈయన పడమరి దండం పెడుతున్నాడు. ఏ దాంట్లో మనకు పెద్ద సమస్య ఉంది? ప్రార్థన మాత్రం ఒకటే, దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకము, దేవుడికి నమస్కారం చేయాలనేటువంటి ఒక పవిత్ర ఆశయము, అది మనకు కావాల్సింది. ఈ విధంగా భారతదేశంలో ఇది చక్కగా కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. ఎవరెవరి యొక్క మత గ్రంథాలు సిద్ధాంతాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ భారతీయుల్లో మాత్రము ఇతర మతములు కానీ చెప్పినట్టు విలక్షత ఎంత ఉన్నదో యోచించవచ్చును. మన భారతదేశంలో మాత్రము అన్ని మతములు సమానమే, మనందరికీ దైవం ఉన్నాడనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నది. ఆయన్ని ప్రార్థించాలనేటువంటి ఒక మతంలో ఎవరికి వైమనస్యం లేదు. ఇక్కడ అందరి యొక్క ఆలోచన ఒకటే. భారతదేశంలో దేవుని రావేమిరా, రక్షింపవేమిరా, వినవేలరా, నామరా అని ఏకవచన సంబోధన చేస్తుంటారు. ఇది మనం భగవంతుణ్ణి ఒక చాలా గొప్పతనం ఉండేది. భగవంతుణ్ణి ఏకవచనంలో పిలుస్తాం మనం. అది అంత గొప్పవాడు కదా, మరి కాస్త బహువచనం పెట్టాలి కదండి అంటాం మనం. చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతూ అంటాడు మన బుడ్డాడు. నిన్ను చేరికొలుతూ అంటాడు. ఈయనకున్నది కాస్త 3 ఏళ్ళు ఉన్నాయో లేవో, అంత పరమాత్మను పట్టుకొని నిన్ను చేరికొలుతూ, చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతూ, నీవే నా పతియుగతియో నిజముగా కృష్ణ, ఇక్కడ కూడా నీవే అన్నాం. కావే ఈశ్వర రావే వరద అన్నాం. ఇక్కడ కూడా ఏకవచనమే ఉంది. రక్షింపు భద్రాత్మక అన్నాం. త్వమేవ మాతాచ పితాత్వమేవ, నీవే నా తల్లివి, నీవే నా తండ్రివి అన్నాం. ఈ విధంగా మనం ఆలోచిస్తున్నప్పుడు ఉదాహరణల్లో ఆ ప్రేమ అతిశయం చేత, భగవంతుడి మీద ఉన్నటువంటి అనురాగ అతిశయం చేత మనం భగవంతుడిని మీరు అనలేము. సార్ చెప్పండి సార్. చాప్టర్ చాలా పెద్దది. అవును సార్. ఈ ఒక్క పేరా దగ్గర ఆపండి. యూ కెన్ టేక్ నెక్స్ట్ 1 hour. అలాగే సార్. ఇంకొక పేరాతో ఇంపార్టెంట్ టాపిక్, సో డోంట్ గో హరీ. ఈ ఒక్క పేజీతో ఆపండి, నేను ఒక 10 నిమిషాలు చెప్పి యూ కెన్ కంక్లూడ్. అలాగే సార్. ఇప్పుడు ఈ పేరాతో ఆపేద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏమనుకోకండి, అందుకనే ఈ పేరాతో ఆపేద్దాం సార్. దేనికంటే చాలా పెద్ద అంశము. యూ కెన్ టేక్ నెక్స్ట్ టైం ఫుల్ సత్సంగా. అది అలాగే, తప్పదు సార్. అలాగే ఆ విధంగా మనం ఏకవచనంలో సంబోధిస్తాం. అమ్మ అని కూడా ఏకవచనంలో, మనం అమ్మవారిని కూడా ఏక వచనం చేస్తాం. దేనికంటే కన్నతల్లిని అమ్మగారు అనే వాళ్ళని నేను చూడలేదు ఇంతవరకు. కన్నతల్లిని అమ్మ అంటారు. నాన్నగారినన్నా నాన్నగారు అనే వాళ్ళని చూసాం, కానీ అమ్మను పట్టుకొని మనం అమ్మగారు అన్నటువంటి వాళ్ళని మనం చూడలేదు. నేను చూడలేదు. నాన్నగారు అన్న వాళ్ళను చూశాను. వాస్తవంగా నాన్నగారు అని కూడా అనక్కర్లా. ఎంత పెద్ద హోదాలో ఉన్నా సరే, నాన్న అంటేనే నాన్న, అమ్మలో ఉన్నటువంటి ఆత్మీయత బహువచనంలో లేదు. ఇతర మతంలోని వారు ఈ విధంగా సంబోధించరు. వాళ్ళు అట్లా ఏదో ప్రభు అంటారు, వాళ్ళదంటారు, ఇదంటారు. వాళ్ళ యొక్క ఆ ఛానలు, వాళ్ళ యొక్క అలవాట్లు వేరు. ఎవరు ఏ విధంగా భావించరో వారు ఆ విధంగానే మారుతురు. నేను దేవుడను అన్నతో వారిని దేవునిగానా భావిస్తాం మనం. నేను రాజును అన్నతో ఆ దేశపు రాజు వారిని పిచ్చివానిగా భావించును. నేను దేవుణ్ణన్నా అంటే అందరూ దేవుళ్లే కాబట్టి నువ్వు దేవుడివే నేను దేవుడివే అంటే నేను దేవుణ్ణన్నా అపహాస్యంగా తీసుకోరు. కానీ నేను రాజునే అన్నాడు అనుకోండి, ఎవడన్నా ఏమయ్యా నీకు వీడికి ఏమన్నా పిచ్చి పట్టిందా అంటారు. అంటే రాజు అవటానికి అవకాశం లేదు కదా, లేక శిరచ్ఛేదనం కూడా చేస్తారు అవసరమైతే. ఈ విధముగా దేవుడు చేయడు. ఇది భారత విజ్ఞాన జన్మ సిద్ధాంతము. భగవంతుడు కూడా భక్తుడిని కన్న బిడ్డలాగా పొత్తిళ్లలో అప్పుడే పుట్టినటువంటి బిడ్డని తల్లి ఏ విధంగా పొత్తిళ్లలో పెట్టుకొని ప్రేమిస్తుందో, అలాగే దయామయుడు, కరుణామయుడు అయినటువంటి భగవంతుడు కూడా ఒక కన్న బిడ్డలాగా బిడ్డను చూసుకుంటాడు. ఇది భగవంతుడికి భక్తునికి ఉన్నట్టే అవినాభావ సంబంధము. ఇలాంటి మంచి విషయాలు చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు స్వామి యొక్క దివ్యాశీస్సులకు, మన గురువు గారి యొక్క ఆకాంక్షలకు, మీ అందరి యొక్క శుభకామనలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అర్పిస్తూ మనం ఇప్పుడు ఎమ్మెల్యే గారి యొక్క సత్సంగంలోకి వెళ్దాం. ఓం శ్రీ సాయిరామ్, జై జై సాయిరామ్. థ్యాంక్ యూ సార్. యు ఆర్ డూయింగ్ 100% జస్టిస్ ఫర్ ద సబ్జెక్ట్. అందుకనే మిమ్మల్ని ఎన్నుకున్నాను నేను.
సాయిరామ్ సార్. ఇంకా తొందర పెడుతున్నాను. మీరే అసలు యాక్చువల్ గా భజన ట్యూటర్ తర్వాత మీరే చేసుకుంటారు అనుకున్నాను. సరే మీరే పెట్టారు కదా, నేనేం మాట్లాడలేదు. యూ టేక్ యువర్ లిబర్టీ సార్. దాకా ఆయన సార్ పూర్ణ గురించి చెప్పాడు. అది ఇప్పుడు ఒక జ్యోతి ఉంది, ఒక జ్యోతి నుంచి ఎన్ని జ్యోతులు వెలిగించినా మొదటి జ్యోతి అలానే ఉంటుంది. మీరు మాకు ఎంత చెప్పినా మీ జ్ఞానం అది పూర్ణమే, టోటల్. We are so lucky, sir, with your presence. So please don't be hurry, sir, in your subject. మీ భావాలు ఇంకా విపులేకం చెప్పండి. టేక్ యువర్ ఓన్ టైం. నో హరీ టు యూ. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్, సార్. మీరు పరిగెత్తక్కర్లేదు కాలంతో పాటు. అలాగే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఏమీ లేదు, ఒక దత్తాత్రేయ గురించి 2 మాటలు చెప్దామని నేను మధ్యలో ఆపాను, ఏమనుకోకండి. చెప్పాలి సార్, చెప్పాలి. అది కూడా ఇందాక మీరు ఒక మాట అన్నారు చూసారా, మాకు అంటే నాన్నగారు అంటే భయం అని కాదు, బట్ యూజ్ టు కాల్ ఎవ్రీబడి అది నాన్నగారు మా ఫ్యామిలీలో. ఈవెన్ ముగ్గురులో బహుశా చిన్నవాడైనా కానీ నాన్నగారు అనేవాడు. చాలా రోజు చిన్నవాడు రామకృష్ణ ఆస్ట్రేలియా వాడు. సో ఎవ్రీబడి అంటే ఆ విధంగా అయింది. మీరు అన్నప్పుడు అమ్మే నేను ఒక సినిమాలో చూశాను, ప్రేమ్ నగర్ లో. అమ్మగారు అనేప్పుడు ఆవిడ ఫీల్ అయిపోద్ది, నాగేశ్వర గారు. అంటే అమ్మగారు అనేప్పుడు నేను అనుకోడు డిసిషన్ డెవలప్ అవుతుంది. ప్రేమ్ నగర్ సినిమాలో వాళ్ళ అమ్మనే వాళ్ళ శాంతకుమారే ఎవరు బహుశా, ఐ థింక్ ప్రేమ్ నగర్ చూసిన వాళ్ళకి అర్థం. అవును సార్, అవునండి, శాంతకుమారే. యా, అంటే రాచరికము అలా అనమాట. జస్ట్ ఇప్పుడు కూడా ఉన్నాయి కొంతమంది, మనకు తెలియదు ఆ రిలేషన్స్ అలానే కొన్ని ఉన్నాయి. ఆప్యాయత అనురాగాలని పిలుపులోనే తెలిసిపోతుంది మనకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికి సాయిరామ్ అండి. ఈరోజు మార్గశిర పౌర్ణమి, దత్త జయంతి అండి. మహావిష్ణు మనకి 10 అవతారాలు మాత్రమే తెలుసు. దే ఆర్ సో మెనీ అవతారాస్ ఆర్ దేర్. విష్ణువే కాదు, అన్ని దేవతలు, శివుడికి అవతారాలు ఉన్నాయి, అమ్మవారికి కూడా అవతారాలు ఉన్నాయి. నవదుర్గలే అమ్మ అవతారాలు. సో భాగవత పురాణంలో ఏం చెప్తుందంటే, మహావిష్ణు యొక్క 21వ అవతారము దత్తాత్రేయుడు. ఆయన కూడా ఆయనకు గురువులు కూడా ఎన్నుకున్నారు. ఆయనే అటువంటి దత్తావతార పరంపరలో ఉన్నదే ప్రస్తుతం మన వైభవంగా మనం జరుపుకున్న స్వామి యొక్క అవతారం, సెవెంత్ వన్. అటువంటి దత్తుడి యొక్క అసామాన్యం కెనాట్ ఎక్స్ప్లెయిన్. ఎవ్వరు కూడా వర్ణించలేరు. ఆయన ఇట్లా అట్లా అని చెప్పి కూడా. ఇందాక ఆయన మహాలక్ష్మి చెప్పాము, మహాలక్ష్మి దూరంగా ఉంటుంది, దూరంగా ఉండి ఆరాధన చేస్తుంది. ఆయన ఎవరు వివాహం చేసుకోలేరు. అందుకని అనఘా సమేత దత్తాత్రేయ స్వామినే నమః అంటారు. ఆ విధంగా త్రిమూర్తి యొక్క లక్షణాలు, త్రిమూర్తి యొక్క తత్వాలు ఆవిర్భవించింది ఆయన పుట్టులో. ఆయన అంచగా ఆయన సమర్పించుకున్నాడు. అత్రి అనసూయ దంపతులకు ఆ ముగ్గురు యొక్క త్రిమూర్తుల వరప్రసాదం. దత్తము అంటే ఇచ్చినవాడు. ఆయన ఇచ్చుకున్నాడు. ఆయనకే కాదు, ఎవరికైనా ఇచ్చుకుంటాడు. మనం కనుక మన యొక్క శరణాగతి తత్వంతో అర్పిస్తే ఆయన ఎవరికైనా దత్తం అవుతాడు. దత్తత అనే మాట మనకు కొంత పరంపరలో ఉంది, మన సంస్కృతి సంప్రదాయాల్లో. ఆయన అత్రి కుమారుడు కావటంతో హీ బికమ్ ఆత్రేయ. ఆయనకు ఉపనయనం అయిన వెంటనే ఆయన అరణ్యానికి వెళ్ళి తపస్సుకు వెళ్ళటం జరిగింది. తపస్సు ద్వారా పరిపూర్ణమైన జ్ఞాన సంపాదన చేసి, ఆయనే జ్ఞానవంతుడు. ఆయన సంపాదన, ఇందాక రాముడి గురించి చెప్పారు, అండ్ హీ నోస్ ఎవ్రీథింగ్. బట్ విశ్వామిత్రుని అడిగి తెలుసుకుంటాడట. అది 24 మంది తన గురువులుగా భావించి సేవించాడు. ఆయన కొంతమందికి ఆధ్యాత్మిక విద్య బోధించారు. అందులో కొన్ని పేర్లు మనకు తెలుసు. కార్తవీరుడు పేరు విన్న వాళ్ళమే, పరశురాముడి పేరు విన్న వాళ్ళమే, యదువు, అలర్కుడు, ప్రహ్లాదుడు, వీళ్ళందరికి కూడా. అంటే ఇప్పుడు ఆలోచించండి, ప్రహ్లాదుడు ఏ కాలం వాడు ఆలోచించండి. కార్తవీర్యాజుడు ఏ కాలం వాడు.
ఆలోచిస్తే దత్తాత్రేయుడు ఎప్పుడు అంటే దత్తాత్రేయుడు ఇప్పుడు కాదు, ఎప్పుడు ఉంటాడు. మన స్వామి ఇప్పుడు కాదు, ఆయన ఎప్పుడు ఉన్నాడు, ఆది అనాది లేనివాడు. నిన్న మనం మేము అవధూత ఆశ్రమం యొక్క మైసూరు గుళ్ళో ప్రోగ్రాం 2 రోజులు చూస్తున్నాం. దత్తాత్రేయ ఆశ్రమంలో మేము వెళ్ళే అవకాశం కలిగింది మా పైన. దత్తాత్రేయుని యొక్క లీలల గురించి అవధూత గీతాలు ఉంటుంది. మనం కూడా దత్త చరిత్ర 3 పర్యాయాలు 4 పర్యాయాలు పారాయణ చేసుకున్నాం. మరలా చూద్దాం ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా మళ్ళా రికలెక్ట్ అనమాట. అంటే చాలా వింటున్నా కనుక అన్ని ఇప్పుడు నాకైతే అన్ని ఎక్కట్లేదు. సో మరలా పారాయణం చేస్తే కొన్ని విషయాలు కొన్నైనా గుర్తుంటాయి. మేము కార్తీక దీపం చూసాం, నేను చాలాసార్లు చూశాను. బట్ నిన్న విషయాలు చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కార్తీక రేపు అదే అన్నామలైలో. సో ఎప్పుడు చేస్తారు ఏంటి, నిన్న వెస్టర్డే అంటే చాలా క్లియర్ గా విన్నాం అనమాట. సో దట్ వి నో. సో ఇంకా భవిష్యత్తులో మళ్ళీ గుర్తుంటుంది అది ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అనేది కూడా నేను టోటల్ గా గమనించడం జరిగింది, ఆస్వాదించడం జరిగింది. చాలా అద్భుతమైన ప్రక్రియ. అగ్ని రూపంగా సాక్షాత్ వెలిచినవాడు, బ్రహ్మ విష్ణువులకి పరీక్ష పెట్టినవాడు, మొదలు చివరి తెలుసుకున్న అటువంటి అగ్ని రూపం నిన్న మహా ప్రజ్వలంగా సాగింది అక్కడ. దీపం జ్యోతి చాలా మంది చూసే ఉంటారు. ఐ డోంట్ వాంట్ గో డీటెయిల్స్ అండి, బ్రీఫ్ గా ఏదో 2 మాటలు మాట్లాడాలని ఉద్దేశం. ఆ విధంగా దత్తాత్రేయుని సతీమణి అనగాదేవి అంటుంటారు. అఘము అంటే పాపము, అఘము అంటే పాపం లేనిది. అందుకనే ఆయన మంత్రాలు నేను జనరల్ గా జయ గురుదత్త, శ్రీ గురుదత్త మంత్రాలు చాలా ఉన్నాయి. అందుకనే మేము కొన్ని ప్రోగ్రాంలకు వెళ్ళినప్పుడు అనఘా సమేత దత్తాత్రేయ స్వామినే నమః అని అనిపించేవాళ్ళు. అనఘా సమేత దత్తాత్రేయ స్వామినే నమః. రామ అంటే పర్లేదు, సీతారామ అంటే ఇంకా మోస్ట్ హ్యాపీ. అనఘ అంటే మనస్సుతో బుద్ధితో. ఇప్పుడు బుద్ధి ప్రస్తావన కోటేశ్వర నెక్స్ట్ సత్సంగంలో కంటిన్యూ అవుతుంది. ఇదే టాపిక్ లో ఈ బుద్ధి అనే మాట వివరాలు కూడా చెప్తారు. ఆ విధంగా మనసుతో, బుద్ధితో, ఇంద్రియములతో 3 విధాల పాపములు పోగొట్టునేగా ఆవిడ అనగాదేవి. ఆయనకు 3 శిరస్సులు, 6 భుజాలు, ఆయుధాలు, 4 కుక్కలు, దిస్ ఈజ్ ద పిక్చర్. అందరు కూడా దత్తాత్రేయుడు అనగానే ఆ రూపం మనసులో మెదులుతుంది. ఆ విధంగా చిత్రించబడి ఉంటుంది. ఒకసారి బ్రీఫ్ గా వాటి యొక్క అర్థాలు చూస్తే 3 శిరస్సులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సృష్టి స్థితి లయకారములు, ఓంకారంలో నకార ఓకార మకారములు. ఆ చుట్టూతో ఉన్న 4 వేదములు. దట్ మీన్స్ దత్తాత్రేయ స్వామి అంటే సకల వేద విజ్ఞానాన్ని అధిగమించిన జ్ఞానసాగర్. ఆవు మన మనస్సు ఒక మాయాశక్తి. సంకల్పానికి, వికల్పాలకి, సుఖ దుఃఖాలకి కారణం మాయ. ఇందాక మాయ ప్రస్తావన కూడా వచ్చింది. దాన్నే అజ్ఞానం అంటారు, దాన్నే అవిద్య అంటారు. మాయ ఎవరిదో కాదు, భగవంతుని చేత కల్పించబడింది. భగవంతుల్లోంచి వచ్చిన శక్తియే మాయ వేరే వారు పెట్టింది, భగవంతుడు కాకుండా అన్నిటి పెట్టింది కాదు. భగవంతుల్లోంచి వచ్చిన ఆ యొక్క శక్తియే మాయ, దాన్నే మనం జగత్తు అంటుంటాం. అటువంటి ఆవుని దత్తాత్రేయ స్వామి గారు కామధేనుగా మార్చుకున్నాడు. ఆయన చేతిలో ఒక మాల ఉంటుంది, దశకాల అక్షరమాల. సర్వ మంత్రసారం, సర్వ సాహిత్యాలకి, సర్వ వ్యవహారాలకి మూలము ఆ మాల. చేతిలో త్రిశూలం ఉంటుంది, అది ఆచారము, ఒక వ్యవహారం. చక్రము అవిద్యానాశకము, ఆత్మావలోకనం. డమరకం ఉంటుంది, సర్వవేదం అన్ని కూడా మనం చాలాసార్లు చెప్పారు. ఆ యొక్క సౌండ్ లోంచే వచ్చినాయి. ఆ యొక్క వివరాలన్నీ కూడా ఆ యొక్క మహర్షి, ఆ యొక్క నందీశ్వరుని దగ్గర నుంచి వచ్చిన ఆ స్వరాలు, యొక్క డమరకం 14 సార్లు వాయించడం, అందులో నుంచి వచ్చిన సమస్త అక్షరమాల సౌండ్. మనం కూడా చెప్పుకున్నాం, ఫస్ట్ నథింగ్ ఈజ్ దేర్, కాంతి స్వరూపము, తర్వాత శబ్దము, తర్వాత ఆకారము. 4 స్టెప్పుల్లో జరుగుతుందని మన రుద్రం చాలా స్ఫుటంగా జరిగింది. ఈవెన్ సెల్ డివిజన్ ఆల్సో.
దత్తాత్రేయ స్వామి వారు గొప్ప అవధూత మహాజ్ఞాని చిరంజీవి. ఏ యుగం కాదు, ఆ యుగం కాదు, అన్ని యుగాలు కూడా ఆయన ఆదర్శమూర్తి, లోకగురు. ఏకాంతవాసం చేశాడు. జనులను సంస్కరింపజేయటం గురించి జ్ఞానబోధ చేశాడు. అటువంటి తన యొక్క శిష్యులందరిలో హృదయాల్లో జ్ఞానదీపాన్ని వెలిగించిన వైరాగ్య రూప విలక్షణమూర్తి ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 తెలుసుకుని వీ కెన్ కంక్లూడ్. ఎవరన్నా చివరిలో 1-2 దత్త భజనలు పాడమను. ఆయన గురువుల్లో భూమి సహనానికి పేరు, గాలి స్వేచ్ఛ, ఆకాశం నిస్సంగత్వం, అగ్నిలోంచి నిర్మల తత్వాన్ని, సముద్రం చాలా మందికి గురువు. నిన్న మొన్న మేడం కూడా సముద్రం నుంచి గాంభీర్యం నేర్చుకున్నాం. కపోతం నుంచి నిర్మోహత్వాన్ని గ్రహించాడు. కొండ చెరువుల భ్రాంతిలో పడకూడదన్నాడు. మిడత స్పర్శ, ఏనుగు, చేప, ఇవన్నీ ఈ విధంగా 24 గురువులు. ఆయనే జ్ఞాన స్వరూపుడైన, బట్ ఈ యాక్టివ్ ఆయన ద్వారా మనం కూడా బాల వికాస్ పిల్లలకు గురువు యొక్క ప్రకృతిలో ఉండే జీవరాశులు, వాటికి వాట్ ఆర్ ద మోరల్ లెసన్ లెర్నింగ్ అని మన పిల్లలకి ఆ రోజులో నేను చేతుల్లో చార్ట్ చేసి చేతులతో రాసేవాళ్ళం అండి. చార్ట్లు పెద్ద పెద్ద షీట్లు. ఇక్కడికి వచ్చేపు అన్నీ అప్పచెప్పి వచ్చాను. ఇందాక సార్ చెప్పారు, అన్ని కూడా మనకి లెసన్ చెప్తున్నాయి. వృక్షాలు కావచ్చు, నదులు కావచ్చు, ఎవ్రీథింగ్. ఆ సీతాకోచీలు కాదు, ఆత్మానంద అన్వేషణ చేయాలని చంద్రుడు వృత్తిక్షయాలు. ఇది ఆ వృత్తిక్షయాలు కేవలం బాడీకి మాత్రమే, ఆత్మకు కాదు. సో ఇవన్నీ కూడా తన జ్ఞానస్వరూపుడైనా కానీ, జగద్గురువు అయినా కానీ, ఆది గురువు అయినా కానీ, సర్వ ఇందాక అలర్పుడు అంటే ఎవరైనా చెప్పగలరా? ఎవరి తాలూకు చెప్పగలరు? ఎవరైనా ఒకరైనా చెప్పగలరు? ఫస్ట్ నాకు కూడా ఐడియా రాలేదు. నౌ హ్యాడ్ ఎ థాట్. ఆ యొక్క మదాలస యొక్క పుట్టిన కురవాళ్లలో అలప్పుడు ఒక ఆయన మాట. ఎప్పుడు ఆయన రాజు, ఈవిడ పిల్లలకి తండ్రి ఆయన పేరు పెడుతుండేవాడు. ఒక పర్యాయం ఈవిడ పేరు పెడుతుంది. యాక్చువల్లీ అంటే అలక్కా మీన్స్ నెగిటివ్ మీనింగ్ ఇన్ ఇంగ్లీష్. ఐ డోంట్ వాంట్ టు సే ఇట్. అలక్కా మీన్స్ మ్యాడ్ డాగ్. అటువంటి అలర్కుడు జ్ఞాన సంపాదన అంటే భౌతిక శరీరం చూసి ఆయన పేర్లు పెట్టేవాడు. బాగా లావుగా ఉంటే భీముడు, పొడుగా ఉంటే లేదా ఇంకో ఎక్స్, పొట్టిగా ఉంటే ఒక పేరు. అలాగా భౌతిక శరీరాలను చూసి పేరు పెట్టేవాడు తన భర్త రాజు. ఆ విధంగా అలర్కుడికి కూడా యోగ విద్య నేర్పాట, పరశురాముడికి శ్రీ విద్య నేర్పాట, ప్రహ్లాదుడికి ఆత్మజ్ఞాన రహస్యాన్ని ప్రసాదించాడు. ఆ విధంగా త్రిమూర్త్యాత్మక స్వరూపమైన, జ్ఞాన స్వరూపమైన, పరమ పావనమైన ఈ యొక్క అవతారాలన్నిటికీ కూడా ఆది అయిన ఫస్ట్ దత్త పరంపర అంటుంటారు. దత్తాత్రేయ పరంపరకి ఒక మూలము, ఒక జ్ఞాన స్వరూపం, ఒక జ్ఞాన ఘని, ఒక పూర్ణత్వానికి మారు పేరు దత్తాత్రేయ స్వరూపం. అది రూపం. అది ఆ రూపం ఇందాక అనుకున్నాం కదా, సౌండ్లెస్, కాంతి, వెలుగు రావటము, వెలుగులోంచి శబ్దం రావటము, శబ్దం నుంచి ఆకారం రావటం జరిగింది. ఆ విధంగా సమస్త మానవాళ్ళని ఉద్ధరించడానికి, పూజించడానికి ఒక రూపంలో వచ్చిన అవతారం దత్తాత్రేయ అవతారం అండి. ఆ విధంగా ఈరోజు ఆయన గురించి మనం స్మరించుకునే అవకాశం కొంత కలిగింది. అట్లీస్ట్ టచ్ ఇట్ సమ్ సబ్జెక్ట్. దత్తాత్రేయ పీఠాలు, దత్తపీఠాలు, దత్త సంబంధించిన శ్రీగురు దత్త, జయగురుదత్త, దిగంబర, ఇవన్నీ కూడా మన పిఠాపురంలో దగ్గర కూడా ఆయనకు అవతారాల పరంపర అన్ని. ఆ విధంగా జనులందరికీ కూడా ఆత్మజ్ఞానాన్ని, ప్రేమతత్వాన్ని, అహింసావాదాన్ని, భూతదయని, త్యాగశీలతని కూడా బోధించి ఆచరింపజేసిన అద్భుతమైన జ్ఞానమూర్తి దత్తాత్రేయుడు అండి.
జై గురుదత్త శ్రీ గురుదత్త, జై గురుదత్త శ్రీ గురుదత్త, జై గురుదత్త శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.